అందరూ సంతోషంగా ఉన్నారా? ఓకే, ఈరోజు రెండవ ఆరాధన, ఈ తెలుగు కన్నడ ఆరాధనకి వచ్చిన మీరందరికీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరూ ఉన్న చోటుని లేచి నిలబడదామా? మా దేవుడు మంచి దేవుడు, మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ ఆరాధనకి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధన చేసేకి దేవుని ఇచ్చిన మంచి అవకాశం కోసం దేవునికి స్తోత్రం సమర్పిందమ్మా. తండ్రి మీకు స్తోత్రములు తండ్రి, దేవుడు మీకు స్తోత్రములు తండ్రి, ఆల్ఫా ఒమేగా మీకు స్తోత్రములు తండ్రి. అబ్బా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు తండ్రి. ఓ యెహోవా రాఫా మీకు స్తోత్రములు. అబ్రహామును దేవుడు మీకు స్తోత్రములు. రాజులు రాజా మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. సమస్తం సృష్టించిన దేవుడు మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. బా మీరు ఇచ్చిన మంచి అవకాశం కోసం స్తోత్రములు తండ్రి, స్తోత్రంలో ఆరాధనకి వచ్చి మీ ఆరాధన చేసికి అప్పా మీరు రక్షించిన దేవుడు మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మేము ఉన్న చోటుని మా మధ్య ఉన్న స్మితా సిస్టర్ గారు వచ్చి ఒక కీర్తనలు చదివి ఒక ప్రార్థన చేసుకుని వేడుకుంటున్నాను. కీర్తనలు 100 చదువుకుందాం. అందరూ కీర్తనలు 100 చదువుకుందాం. సామ్స్ 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుని వాక్యాన్ని దీవించుగాక. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ బంగారు పాదములకే లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. ఈ సాయంకాల సమయంలో తండ్రి వేసా మేమందరూ ఒకటిగా కూడి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇదిగో రాజా, వేసి ఆ పాటల ద్వారా తండ్రి మీరు మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నేను తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ ఆరాధన అంతటినీ తండ్రి నేను వేసా నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను రాజా. నీ దాసుని మీరు బలపరచండి తండ్రి. నేను వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేచెప్పుడు ఆస్వాదించండి తండ్రి. ఎవరు ఎలాంటి అక్కర్తలతో, ఎవరు ఎలాంటి అవసరతలతో, ఎలాంటి తన్ని ఏసియా కన్ఫ్యూషన్స్తో, ఎలాంటి తన్ని ప్రాబ్లమ్స్తో వచ్చి ఉన్న తండ్రి ఏసియా, నేను స్తుతుల దూరంగా ఆరాధన మూలంగా తండ్రి ఏసియా, నేను తండ్రి వాటన్నిటి నుంచి ఒక విడుదలను వారికి అనుగ్రహించండి. వారి జీవితంలో ఒక స్వస్థతను అనుగ్రహించండి రాజా. నేను తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ తండ్రి నేను మా జీవితకాలం అంతా తను మేము గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి రాజా. ఈ ఆదివారం ఆరాధనని తను వేసే నీ పాదాల చెంతకు అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావంకి అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ಆಮೆನ್. ಈ ಒಂದು తెలుగు ఆరాధనಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಾಗತಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ రోజు తెలుగు ఆరాధనకు మీ అందరిని కూడా స్వాగతిస్తున్నాము. ಎಷ್ಟು ಜನರು ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఆమేన్. ఈ ಒಂದು తెలుగు ಆರಾಧನೆಯಲ್ಲಿ ಈ తెలుగు ఆరాధనలో this is first guest ನಮಗೆ ಮೊಟ್ಟಮೊದಲು ಒಂದು ಗೆಸ್ಟ್ ಬಂದಿದ್ದಾರೆ. మొదటిగా ఒక గెస్ట్ వస్తున్నారు. ఆమేన్. మిస్టర్ విక్టర్ దయాసాగర్. ఆయన పేరు విక్టర్ దయాసాగర్ అని. స్పిరిట్ ఇన్స్పైరింగ్ మినిస్ట్రీ, ఆత్మతో నడిపింపబడే ఒక మినిస్ట్రీ ఆంధ్రప్రదేశದಲ್ಲಿ ಅವರ ಒಂದು ತಂದೆ ಒಂದು ದೊಡ್ಡ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇರಬಹುದು. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ తండ్రి ఒక పెద్ద సేవ చేస్తున్నారు. ಒಳ್ಳೆ ಮ್ಯೂಸಿಷಿಯನ್, మంచి ఒక మ్యూజిషియన్, వర్షిప్ లీడర్, ఒళ్ళే యూత్ మెంటర్, యూత్ పీపుల్ కంతా కూడా మంచిగా నేర్పించేవారు. ಅವರು ಪ್ರಾರಂಭ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ಸೇವೆ ಪ್ರಾರ್ಥನೆ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಬೆಳೆದವರು. చిన్న వయస్సు నుంచే సేవ ప్రార్థనలో పెరిగిన ఒక వ్యక్తి. దేవుడు ఈ ಒಂದು ದಿನದಲ್ಲಿ ನಮಗೆ ಒಳ್ಳೆ ಅವಕಾಶವನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. దేవుడు ಈ రోజు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ಮುಂಭಾಗದಲ್ಲಿ ಬಂದು ನಮ್ಮನ್ನು ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಡೆಸಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೂಡ ನಮಗೋಸ್ಕರ ಹಂಚಿಕೊಳ್ಳಲಿದ್ದಾರೆ. ఆయన ముందు వచ్చి ఆరాధనలో నడిపించి దేవుని యొక్క వార్త కూడా మనతో పంచుకుంటారు. స్మితా సిస్టర్ ಅವರ ತಮ್ಮ ಬ್ರದರ್, ఆయన మన స్మితా సిస్టర్ వాళ్ళ తమ్ముడై ఉన్నారు. ತುಂಬಾ ಸಂತೋಷ ವಿಕ್ಟರ್ ಅವರು ನೀವು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತದ್ದು. మీరు మా మధ్యలో ఉండేది మాకు ఎంతో సంతోషము. ನಾವೆಲ್ಲರೂ ಕರಗಳನ್ನು ತಟ್ಟಿ ಪ್ರಿಯ ಸೇವಕರು ವಿದ್ಯಾ ದಯ ಅವರನ್ನ ಬರಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ಆಮೇನ್. ಮುಂದುವರೆದವರು ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾರೆ. தேவருக்கு ஸ்தோத்திரம். ஹல்லேலூயா. எனக்கு கன்னடா தெரியாது, தமிழ் தெரியும். யாராச்சும் தமிழ் தெரியுமா? இங்கே
Very good. ನನಗೆ ಕನ್ನಡ ಗೊತ್ತಿಲ್ಲ, ತಮಿಳ್ ಗೊತ್ತು. ಎಷ್ಟು ಜನರಿಗೆ ತಮಿಳ್ ಗೊತ್ತು? వెరీ గుడ్. తెలుగు ఎంతమందికి తెలుసండి? తెలుగు ಎಷ್ಟು ಜನರಿಗೆ ಗೊತ್ತು? గుడ్. తెలుగు అందరికి అర్థమవుతుంది. అయితే నేను తెలుగులో చెప్పాలా తమిళ్లో చెప్పాలా? ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗ್ತದ? ನಾನು ತೆಲುಗುನಲ್ಲಿ ಇಲ್ಲ, ఇది ಕನ್ನಡದಲ್ಲಿ. తెలుగు సర్వీస్ కాబట్టి నేను తెలుగులో చెప్తాను. ಇದು ತೆಲುಗು ಸರ್ವಿಸ್ ಆಗಿರೋದ್ರಿಂದ ನಾನು ತೆಲುಗುನಲ್ಲಿ ಹೇಳ್ತೇನೆ. వెరీ గుడ్, రైట్. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ಎಲ್ಲರಿಗೂ ప్రభు యేసుక్రీస్తు నామದಲ್ಲಿ ವಂದನೆಗಳು. గుడ్. రండి, ఈ సమయంలో ఒక పాటను మనం పాడదాం. ఈ పాట కావాలంటే నేర్చుకుందాం. ನಾವು ಹಾಡೋಣ, ಗೊತ್ತಿಲ್ಲ ಅಂದರೆ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ಳೋಣ. గుడ్. అండ్ ఈరోజు మనం నేర్చుకునే పాట వచ్చినప్పటికి ఏంటంటే దేవుడు ప్రేమ లేకపోతే మనం బ్రతకలేము. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ಳುವ ಹಾಡು ಏನಂತಂದ್ರೆ ದೇವರ ಪ್ರೀತಿ ಇಲ್ಲದಿದ್ದರೆ ನಾವು ಬದುಕೋಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఎంతమంది మీ జీవితంలో ఉన్న దేవుని ప్రేమ బట్టి బ్రతుకున్నారు? రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తారా? ಎಷ್ಟು ಜನರು ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಹೊಂದ್ಕೊಂಡಿದ್ದೀರಾ? ನಿಮ್ಮ ಎರಡು ಕೈಗಳನ್ನ ಎತ್ತಿ ತೋರಿಸ್ತೀರಾ? బిగ్గర చెప్దామా? హల్లెలూయా. ಹೇಳುವ ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుడు ప్రేమ లేకపోతే మనం బ్రతకలేము కదండి. ದೇವರ ಪ್ರೀತಿ ಇಲ್ಲದಿದ್ರೆ ನಾವು ಬದುಕುವುದಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. రండి, దేవుని నామను మహిమపరుస్తూ దేవుని నామను గణపరుస్తూ ದೇವರ ನಾಮವನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸುವ, ದೇವರ ನಾಮವನ್ನು ಸ್ತುತಿಸುವ. ఈ సమయంలో మనం పాట పాడుతూ దేవుని నామను కనపరుద్దాం. ಈ ಸಮಯದಲ್ಲಿ ದೇವರ ಹಾಡನ್ನು ಹಾಡಿ ಘನಪಡಿಸುವ. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయా. చెప్తారా మీరు నాతో కలిసి? ట్రై చేస్తారా? ఈ లైన్ ఒక్కటి నేర్చుకుందాం ఈరోజు. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయా. ఈజీగా ఉందా కష్టంగా ఉందండి? ఈజీగా ఉంది కదా. కలిసి పాడతామా మరి? అందరూ ఫ్రీగా పాడాలి. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికే నీవే చాలునయ్యా. చెప్తారా నాతో? కరుణగల యేసయ్యా, ఈ జీవితానికే నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయ. స్వరమతి చెప్పాలా? నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదు. మరోసారి చెప్తామా? కరుణగల యేసయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికే నీవే చాలు. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికే నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును. చప్పట్లు కొడుతూ పాడదామా? నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయా. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, డిసిషన్స్ తీసుకుంటాం కదండి. ಕೆಲವು ಸಮಯಗಳಲ್ಲಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೆಲವು ನಿರ್ಧಾರಗಳನ್ನ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೇವಲ್ವಾ? అవన్నీ మన ఆలోచన బట్టి వెళ్తుంటాయి. ಅದು ನಮ್ಮ ಆಲೋಚನೆ ಮೇಲೆ ಇರ್ತದೆ. మన ఆలోచన బట్టి మనం ఎంతవరకు వెళ్ళినా, ನಮ್ಮ ಆಲೋಚನೆ ಮೇಲೆ ಎತ್ತನಾலும் ನಮ್ಮ போனோம், ఎంత దూరం ನಮ್ಮ పోనాలో, ನಮ್ಮ ಆಲೋಚನೆ ಮೇರೆಗೆ ನಾವು ಎಷ್ಟು ದೂರ ಹೋದ್ರು అంత నష్టమే మనకి. ಅಷ್ಟು ನಷ್ಟವೇ ನಮಗೆ.
కానీ దేవుని ఆలోచనలు ಅದೇ ದೇವರ ಆಲೋಚನೆಯಲ್ಲಿ చాలా గొప్పవండి. ಅದು ತುಂಬಾ ದೊಡ್ಡದಾಗಿರ್ತದೆ. ఆయన ఆలోచనలు మన కంటికి కనిపించవు. ಅವರ ಆಲೋಚನೆಗಳು ನಮ್ಮ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸುವುದಿಲ್ಲ, మన చెవులకు వినిపించవు, ನಮ್ಮ ಕಿವಿಗೂ ಕೇಳಿಸೋದಿಲ್ಲ. మన ఆలోచనలు కూడా అంత చిక్కువండి. ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳು ಅಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಹೋಗೋದಿಲ್ಲ. కానీ ఆయన ఆలోచనలు చాలా గొప్పవి. ಆದ್ರೆ ಅವರ ಯೋಚನೆಗಳು ತುಂಬಾ ದೊಡ್ಡವಾಗಿದೆ. నమ్మిన వారు రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తారా? ಎರಡು ಕೈಗಳನ್ನ ಮೇಲೆ ಕೆತ್ತಿ ಸ್ತೋತ್ರ ಹೇಳೋಣವಾ? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఆయనకు మన పైన ఉన్న ఆలోచనలు ఎంత గొప్పవండి. ಅವರು ನಮ್ಮ ಬಗ್ಗೆ ಇರುವ ಚಿಂತೆಗಳು ಎಷ್ಟೋ ದೊಡ್ಡವು. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ಯೆಶಯ 9ನೇ ಅಧ್ಯಾಯ 6వ ವಚನದಲ್ಲಿ ఆయనకి 5 పేర్లు ఉన్నాయి. ಅವರಿಗೆ 5 ಹೆಸರುಗಳಿದೆ. అందులో ఉన్న రెండో పేరు ఆలోచనకర్త. ಅದರಲ್ಲಿ 2ನೇ ಹೆಸರು ಆಲೋಚನಕರ್ತೆ. ఆయన ఆలోచన చెప్పే దేవుడు ఆయన. ఆయన ఆలోచನೆಯನ್ನು కొಡುವ ದೇವರಾಗಿ. ఈరోజు మనలో ఎవరు ఏ సతమతంలో వచ్చినా, ಇವತ್ತು ನಾವು ಯಾವುದೇ ಒಂದು ಚಿಂತೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ರು ఆయన ఆలోచన అడుగుదాం మనం. ಅವರ ಒಂದು ಆಲೋಚನೆಯನ್ನು ಕೇಳೋಣ. ఆయన మనకు విడిచిపెట్టడు. ఆయన ಅವರು ನಮ್ಮನ್ನು ಎಂದಿಗೂ ಬಿಡುವುದಿಲ್ಲ. అస్సలు విడిచిపెట్టండి. ಅವರು ನಮ್ಮನ್ನು ಎಂದಿಗೂ ಬಿಡುವುದಿಲ್ಲ. ఇది చాలా సింపుల్ ఉంటుందండి. ఆ పాటలో ఒక చరణం ఇది. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. మరోసారి చెప్తామా? నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభం. ఇప్పుడు మీరు చెప్తారా? నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. చాలా సింపుల్గా ఉంది కదండి. మన జీవితాల్లో మనం తీసుకున్న ఆలోచనలు ఎలాగ ఉంటాయి, కానీ దేవుని ఆలోచనలు గొప్పవి. చెప్తాను. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ತಗೊಳ್ಳೋ ಆಲೋಚನೆಗಳು ತುಂಬಾ ಚಿಕ್ಕದಾಗಿರುತ್ತೆ, ಆದ್ರೆ ದೇವರ ಒಂದು ಆಲೋಚನೆ ತುಂಬಾ ದೊಡ್ಡದಾಗಿದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఇప్పుడు నాతో కలిసి పాడతారా? అందరం కలిసి ಜೊತೆಯಲ್ಲಿ పాడదామా? ಸೇರಿ ಹಾಡ್ತೀರಾ? నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు మరోసారి చెప్తాము పూర్ణ హృదయంతో. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే చప్పట్లు కొడుతూ పాడదామా? స్వరమెత్తి బిగ్గరగా. నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయా. కరుణ
కరుణగల యేసయ్యా ఈ జీవితానికే నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికే నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమో స్వరమతి శబ్దం అందరూ నోరు తెరిచి నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయ్యా బిగ్గరగా చెప్తారా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నా ఊపిరే లేదయ్యా. మన జీవితంలో చాలా సందర్భాల్లో దేవునికి దూరంగా వెళ్తాం. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ದೇವರಿಂದ ದೂರ ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ. నువ్వు ఎంత దేవునికి దూరంగా వెళ్ళినా ನೀವೆಷ್ಟು ದೇವರಿಗೆ ದೂರ ಹೋದ್ರು దేవుడు నీ వెనకే వస్తాడు. ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಹಿಂಬಾಲಿಸಿ నువ్వు దేవునికి దూరంగా వెళ్తూనే ఉండు, ನೀನು ದೇವರನ್ನ ಬಿಟ್ಟು ದೂರ ಹೋಗ್ತಾನೆ ಇರು, దేవుడు నీ వెంటే వస్తూనే ఉంటాడు. ದೇವರು ನಿನ್ನ ಹಿಂದೆ ಬರ್ತಾನೆ ಇರ್ತಾರೆ. ఆయన నిన్ను విడవడు, ఆయన ಅವ್ರು ನಿಮ್ಮನ್ನ ಎಂದಿಗೂ ಬಿಡುವುದಿಲ್ಲ. నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతావు, ನೀನು ಅವ್ರನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡ್ತೀಯ. దేవుని విడిచిపెట్టి ದೇವರನ್ನ ಬಿಟ್ಟು లోకంగా వెళ్తావు, ಲೋಕದಲ್ಲಿ ಹೋಗ್ಬಿಡ್ತೀಯಾ. ఎందుకంటే దేవుడు వద్దు మనకి. ಯಾಕಂದ್ರೆ ನಮಗೆ ದೇವ್ರು ಬೇಡ. దేవుడు అంటే మనకు దూరం. ದೇವರಿಂದ ನಾವು ದೂರ ಹೋಗ್ತೀವಿ. బైబిల్ దగ్గరికి వెళ్ళాలంటే నిద్ర వస్తుంది, ಸತ್ಯವೇದ ಓದ್ಬೇಕಂದ್ರೆ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ. బైబిల్ దగ్గరికి వెళ్ళాలంటే చిరాకు వస్తుంది, ಸತ್ಯವೇದ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ನಮ್ಗೆ ಕೋಪ ಬರುತ್ತೆ. ప్రార్థన ఇప్పుడు ఎవరు చేస్తారు? ಪ್ರಾರ್ಥನೆ ಯಾರು ಮಾಡ್ತಾರೆ? వాక్యం ఎవరు చదువుతారు? ವಾಕ್ಯ ಯಾವಾಗ ಓದೋದು? ఎందుకు? ಯಾಕೆ? తర్వాత చేద్దాంలే, ಆಮೇಲೆ ಮಾಡೋಣ ಬಿಡು, సాయంత్రం చేద్దాం, ಸಂಜೆ ಮಾಡೋಣ, తెల్లారు చేద్దాం, ಆಮೇಲೆ ಮಾಡೋಣ, రేపు చేద్దాం, ನಾಳೆ ಮಾಡೋಣ, ఆదివారం చేద్దాం, ಭಾನುವಾರ ಮಾಡೋಣ. లేదు లేదు, రేపు మండే కదా, రేపటి నుండి చదువుతా బైబిల్. ಇಲ್ಲ ನಾಳೆ ಸೋಮವಾರ ಅಲ್ವಾ, ನಾಳೆಯಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ఇలాగ దేవుడికి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాం. ಹೀಗೆ ನಾವು ದೇವರನ್ನ ಬಿಟ್ಟು ದೂರ ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదండి, ಇಲ್ಲಿ ದೇವರು ಯಾರ ಜೊತೆ కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే. ಆದ್ರೆ ದೇವ್ರು ನಿಮ್ ಜೊತೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ನೀನು ದೇವರನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ಯಾ. లోకంలో మునిగిపోయావు, ಲೋಕದಲ್ಲಿ ಮುಳುಗೋಗಿದ್ಯಾ, లోకంలో పోయావు. ಲೋಕದಲ್ಲಿ ಮುಳುಗೋಗಿದ್ಯಾ. ఎలాగైపోయావంటే ಹೇಗಾಗ್ಬಿಟ್ಟಿದ್ಯಾ ಅಂತಂದ್ರೆ నువ్వు లోకం అయిపోయావు, ನೀನೇ ಲೋಕ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ಯಾ. మరి దేవుడు నీకు అవసరం లే, ನನಗೆ ದೇವರ ಅವಶ್ಯಕತೆನೇ ಇಲ್ಲ. దేవుడికి మనం వద్దు, ದೇವರು ನನಗೆ ಬೇಡ. ఫోన్ టిక్ సౌండ్ వస్తే చాలు, ಫೋನ್ ಟಿಕ್ ಅಂತ ಸೌಂಡ್ ಬಂದ್ರೆ ಸಾಕು, మైండ్ చెవులు కళ్ళు అన్నీ అక్కడే ఉంటాయి. ನಮ್ಮ ಬುದ್ಧಿ ಕಿವಿ ಎಲ್ಲ ಕಣ್ಣು ಎಲ್ಲ ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ. ఆఫీస్లో వర్క్ చేస్తావు, ಆಫೀಸಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತೀಯಾ, నోటిఫికేషన్ మైండ్లో ఉంటుంది, ನಮ್ ಬಂದಿರೋ ನೋಟಿಫಿಕೇಶನ್ ನಮ್ಮ ಮೈಂಡಲ್ಲಿ ಇರುತ್ತೆ. డ్రైవింగ్ చేస్తుంటావు, ಗಾಡಿ ಓಡಿಸ್ತಿರ್ತೀಯಾ, నోటిఫికేషన్ మైండ్లో వస్తుంటుంది, ನೋಟಿಫಿಕೇಶನ್ ಅಲ್ಲೇ ಮೈಂಡಲ್ಲಿ ಬರೋದು. బాత్రూమ్కి వెళ్తావు, ಬಾತ್ರೂಮ್ಗೆ ಹೋಗ್ತೀಯಾ, రింగ్ టోన్ వినిపిస్తే పరిగెట్టి వచ్చేస్తావు, ಮತ್ತೆ ಓಡ್ ಬಂದ್ಬಿಡ್ತೀಯಾ. ఎక్కడున్నా ಎಲ್ಲಿದ್ರು అది నీ కంట్రోల్ చేస్తుంది. ಆ ಮೊಬೈಲ್ ನಿನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ತಾ ಇದೆ. మొబైల్ లోకం, ಲೋಕ ನಿನ್ನ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసండి. ಯಾಕೆಂದ್ರೆ ಲೋಕದಲ್ಲಿ ಇರೋದೆಲ್ಲ ಏನ್ ಗೊತ್ತಾ? చూద్దామా, ನೋಡೋಣ. బైబిల్ ఒకసారి తీయండి, ಸತ್ಯವೇದವನ್ನು ನೋಡೋಣ. మొదటి యోహాను ಮೊದಲನೆಯ ಯೋಹಾನ 4వ అధ్యాయం 4ನೇ ಅಧ್ಯಾಯ. లోకమైన లోకంలో ఉన్న దానిదైనా ప్రేమించొద్దు, లోకంలో ఉన్న దాంతో శరీరాశ. చెప్పమ్మా. ಅವರು ಲೋಕದಿಂದ రైట్, 2వ వచనం, 2వ అధ్యాయం 2:15 చదువుతారా? ఈ చదవండి అమ్మా. ప్రేమించి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు,
నేత్రాశయు జీవపడమమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. గుడ్. అక్కడ మనకు 3 కనిపిస్తాయి: శరీరాశ, ಅಲ್ಲಿ ನಾವು 3 ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ: ಶರೀರ ಆಶ, నేత్రాశ, ಕಣ್ಣಿನ ಆಶ, జీవపడంబం. ಬದುಕು ಬಾಳಿನ ಡಂಬ. గుడ్. ఇవన్నీ ఏంటంటే లోకం నుండి వస్తుంది. క్రేవింగ్స్ అంటాం దాన్ని. ಇದೆಲ್ಲನೂ ನಮಗೆ ಲೋಕದಿಂದ ಸಿಗೋದು. అవి ఆగం, అవి ಅದು ನಿಲ್ಲೋದಿಲ್ಲ. శరీరం ఇంకా కంఫర్ట్ కావాలంటది, ಶರೀರ ಇನ್ನೂ ಸುಖ ಬೇಕು ಅಂತ ಕೇಳುತ್ತೆ, చెవులు ఇంకా మాటలు వినాలనిపిస్తుంది, ಕಿವಿ ಇನ್ನೂ ಮಾತು ಕೇಳ್ಬೇಕಂತ ಆಸೆ ಪಡುತ್ತೆ, మనసు ఇంకా మనిషే కావాలంటది, ಮನಸ್ಸು ಆ ಮನುಷ್ಯನೇ ಬೇಕು ಅಂತ ಕೇಳುತ್ತೆ. కానీ నా దేవుని ప్రేమ అలాంటిది కాదండి. ಆದ್ರೆ ಅದು ದೇವರ ಒಂದು ಪ್ರೀತಿಯ ರೀತಿಯಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ. దేవుని ప్రేమ ఎప్పుడైనా ఒక మనిషిని నిలబెడుతుంది. ದೇವರ ಪ್ರೀತಿ ಯಾವಾಗಲೂ ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ನಿಲ್ಲಿಸುತ್ತದೆ. నీ జీవితం ఎంత పడిపోయినా ನಿನ್ನ ಜೀವನ ಎಷ್ಟು ಬಿದ್ದೋದ್ರೂ దేవుని ప్రేమనికి నిల్చోబెడుతుంది. ದೇವರ ಪ್ರೀತಿ ನಿಮ್ಮನ್ನು ನಿಲ್ಲಿಸುತ್ತೆ. దేవుని ప్రేమ ఎప్పుడు నీకు డిస్టర్బెన్స్ ఇవ్వదండి. ದೇವರ ಪ್ರೀತಿ ನಿಮಗೆ ಯಾವಾಗಲೂ ಟೆಸ್ಟ್ಮೆಂಟ್ ಕೊಡಲ್ಲ, డిస్టర్బెన్స్, ಯಾವುದು ಒಂದು ಅಲಜಡೆಯನ್ನು ಕೊಡುವುದಿಲ್ಲ. కానీ ಆದ್ರೆ హృదయంలో సమాధానం ఇస్తుంది, శాంతి ఇస్తుంది. ಹೃದಯದಲ್ಲಿ ಸಮಾಧಾನ, ಶಾಂತಿಯನ್ನು ಕೊಡುತ್ತೆ. నువ్వు ఏ టైంలో ఉన్నా ನೀನು ಯಾವುದೇ ಸಮಯದಲ್ಲಿದ್ರೂ దేవుని ప్రేమ, ದೇವರ ಪ್ರೀತಿ నీ వెంటే వస్తూ ఉంటుంది. ನಿನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತದೆ. నువ్వు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి ఉంటావు, ನೀನು ದೇವರಿಂದ ದೂರ ಹೋಗ್ಬಿಟ್ಟಿರ್ತೀಯ, దేవుని వైపు తిరగకంటే లోకం వైపు తిరుగుతుంటావు. ನೀನು ದೇವರ ಕಡೆ ತಿರುಗದೆ ಲೋಕದ ಕಡೆಗೆ ತಿರುಗಿರ್ತೀಯ. ఆయన మాత్రం నీ వెంటే వస్తాడు. ಅವ್ರು ಮಾತ್ರ ನಿಮ್ಮನ್ನ ಹಿಂಬಾಲಿಸಿ ಬರ್ತಾರೆ. నువ్వు ఒక్కసారి కానీ దేవాన్ని ఒకసారి తిరిగావంటే, ನೀನು ಒಮ್ಮೆ ದೇವ್ರೆ ಅಂತ ಹಿಂದೆ ತಿರುಗಿದ್ರೆ ఆయన నేను పట్టుకుంటాడు. ಅವ್ರು ನಿಮ್ಮನ್ನ ಕೈ ಹಿಡ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾರೆ. నువ్వు పట్టుకోగలవా? ನೀನು ಅವ್ರ ಕೈ ಹಿಡ್ಕೊಳ್ಳಕ್ಕಾಗುತ್ತಾ? ఆయన నేను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ಅವ್ರು ನಿಮ್ಮನ್ನ ಹಿಡ್ಕೊಳ್ತಾರೆ, నువ్వు ఆయనకు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ನೀನು ಅವ್ರನ್ನ ಹಿಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀಯಾ? మనం ఏం చేస్తాం? ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ? మండే నుండి ప్రార్థన చేస్తాను అన్నాను కదా దేవా, ಸೋಮವಾರದಿಂದ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಲ್ವಾ? మండే ప్రార్థన చేస్తాం, ಸೋಮವಾರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀವಿ, ట్యూస్డే చేస్తావు, ಟ್ಯೂಸ್ಡೇ ಮಾಡ್ತೀವಿ, వెడ్నెస్డే చేస్తావు, ಬುಧವಾರ ಮಾಡ್ತೀವಿ, థర్స్డే చేస్తావు, ಗುರುವಾರ ಮಾಡ್ತೀವಿ. ఆల్మోస్ట్ వీక్ అయిపోతుంది అన్నప్పుడు ఫ్రైడే, ಅಷ್ಟರೊಳಗೆ ಒಂದು ವಾರ ಮುಗಿತಾ ಇದೆ ಅನ್ನೋಷ್ಟರೊಳಗೆ ಶುಕ್ರವಾರ. ఫ్రెండ్స్ పిలుస్తారు, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು ಕರೀತಾರೆ, ఎవరో కొలిక్ పిలుస్తారు, ಕೊಲೀಗ್ಸ್ ಕರೀತಾರೆ. కరెక్ట్గా ప్రార్థన టైంకే కూర్చుంటామంటాం, ఫోన్లు వస్తాయి. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋ ಸಮಯಕ್ಕೆ ಫೋನ್ಗಳು ಬರುತ್ತೆ. ఫ్రైడే ఫాస్టింగ్ కూడా ప్రార్థన చేస్తాను అంటాం, ಗುರುವಾರ ನಾನು ಉಪವಾಸ ಇದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತೀರಾ? శుక్రవారం ఫ్రైడే ఫాస్టింగ్, ಶುಕ್ರವಾರ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తామంటాం, ఆ రోజే ఫ్రెండ్ పార్టీ అంటాడు. ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ಇಟ್ಕೊಂಡಿರ್ತೀವ, ಅವತ್ತೇ ನಮ್ಮ ಸ್ನೇಹಿತರು ಪಾರ್ಟಿ ಅಂತ ಕರೀತಾರೆ. ఇప్పుడు ఏం చేస్తాం? ಆಗೇನ್ ಮಾಡೋದು? దేవుడు ఒక్కసారి ದೇವ್ರೆ ಒಂದ್ಸರಿ ದೇವ್ರೆ, దేవుడు ఎంత గట్టి పట్టుంటాడు ఆయన, ದೇವ್ರು ನಮ್ ಕೈ ಹಿಡ್ಕೊಂಡಿರ್ತಾರೆ. అప్పుడు దాకా మనం పట్టుకొని ఉంటుంటాం, ಅಷ್ಟೊತ್ತು ನಾವು ಅವ್ರ ಕೈ ಹಿಡ್ಕೊಂಡಿರ್ತೀವಿ. నెక్స్ట్ మినిట్ ఫ్రెండ్ పార్టీ కదా, ಇನ್ನೊಂದ್ ನಿಮಿಷ ಸ್ನೇಹಿತನ ಒಂದ್ ಪಾರ್ಟಿ ಅಲ್ವಾ, ಅವ್ರ ಕೈ ಬಿಟ್ಬಿಡ್ತೀವಿ. ఆయన పాపం వస్తున్నాడు దగ్గరికి, నీ దగ్గరికి, పరిగెడుతున్నావు. ಅವ್ರು ನಿಮ್ಮನ್ನ ಹಿಂಬಾಲಿಸಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, ಆದ್ರೆ ನೀವು ಅವರಿಂದ ದೂರ ಓಡೋಗ್ತಿದ್ದೀರಾ. ఈ రోజు మన జీవితాలు అలాగే ఉన్నాయండి. ಇವತ್ತು ನಮ್ಮ ಜೀವನ ಹಾಗೇ ಇದೆ. ఆయనకి మనం విడిచిపెట్టినా ಅವ್ರನ್ನ ನಾವು ಕೈ ಬಿಟ್ರು, ఆయన మనం విడివాడు. ಅವ್ರು ನಮ್ಮನ್ನ ಕೈ ಬಿಟ್ಟಿಲ್ಲ. మనం విడివాడు, ಅವ್ರು ನಮ್ಮನ್ನ ಕೈ ఎప్పుడు ಬಿಡೋದಿಲ್ಲ. ఎడవాడండి. ಅವ್ರು ನಮ್ಮನ್ನ ಯಾವತ್ತೂ ಕೈ ಬಿಡೋದಿಲ್ಲ. నీ పేరు పెట్టి నీకు పిలుస్తాడు ఆయన. ನಿನ್ನ ಹೆಸರಿಡಿದು ಕರೆಯುವ ದೇವರು. ఏ స్థితిలో ఉన్నా నిన్ను పిలుస్తాడు ఆయన. ನೀನು ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ರು ಕರೀತಾರೆ. ఏ పరిస్థితిలో ఉన్నా, ಯಾವ నీ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ వెంటే వస్తాడు ఆయన. ನಿನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿ ಬರ್ತಾರೆ. ఆయన వైపు నువ్వు తిరగలవా? ಅವ್ರ ಕಡೆ ನೀನು ಹಿಂತಿರುಗಿ ನೋಡಕ್ಕಾಗುತ್ತಾ? ఆయన వైపు నువ్వు తిరిగితే, ಅವ್ರ ಕಡೆ ನೀವು ತಿರುಗಿ ನೋಡಿದ್ರೆ నేను విడువడు ఆయన. ಅವ್ರು ಎಂದಿಗೂ ನಿನ್ನ ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ. ఆయన విడిచిపెట్టి నువ్వు వెళ్తావా? ఇప్పుడు ನೀನು ಅವ್ರ ಕೈ ಬಿಟ್ಟು ಹೋಗ್ತೀಯಾ? విడిచిపెట్టి వెళ్ళకంట, ನೀನು దేవా నిన్ను విడిచిపెట్టను, నేను ದೇವ್ರೆ ನಾನು ನಿಮ್ಮನ್ನ ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ, నీతో నేను ఉంటానయ్యా, ನಿನ್ನ ಜೊತೆ ನಾನು ಇರ್ತೀನಿ, నీలోనే నాకు క్షేమం ఉంది. ನಿನ್ನ ಹತ್ರನೇ ನನಗೆ ಕ್ಷೇಮ ಇದೆ. ఈరోజు మనకి శాలరీ టైంకి పడవచ్చు, ఈరోజు మనకి శాలరీ టైంకి పడవచ్చు, ಇವತ್ತು ನಮಗೆ Salary on time. ಆನ್ ಟೈಮ್ ಸಿಗ್ಬೋದು, లేదంటే ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ బాగా హెల్తీగా ఉండొచ్చు. ಇವತ್ತು ನಮ್ಮ ಕುಟುಂಬ ಸಭ್ಯರೆಲ್ಲ ಒಂದು ಆರೋಗ್ಯದಿಂದ ಇರ್ಬೋದು. ఈఎంఐస్ అన్ని ఏ టైంకి ఆ టైం అన్ని సెట్ రేట్ అంతా బాగానే ఉంది. EMI ಎಲ್ಲ ಕರೆಕ್ಟಾಗಿ ಸೆಟ್ರೇಟ್ ಆಗಿರ್ಬೋದು. కళ్ళు మూసుకుంటే మంచి నిద్ర వస్తుంది. ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡ್ರೆ ಒಳ್ಳೆ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ. దట్ ఈస్ క్షేమం. ಅದೇ ಕ್ಷೇಮ ಅಂದರೆ. క్షేమం లేదనుకోండి, ಆ ಕ್ಷೇಮ ನಮಗೆ ಇಲ್ಲ ಅಂತಂದರೆ, ఫోన్ వస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు ఫోన్ పడిపోద్ది. ಫೋನ್ ಬರುತ್ತೆ, ಅದನ್ನು ಎತ್ತಿದ ಕೂಡಲೇ ಅದು ಕೈ ಜಾರಿ ಬಿದ್ದುಬಿಡುತ್ತೆ. రిపేర్ చేయాలంటే 10-15,000.
ಅದನ್ನ ರಿಪೇರ್ ಕೊಡಬೇಕು ಅಂದರೆ 10-15 ಸಾವಿರ. బైక్ ఆన్ చేస్తాం, ಬೈಕ್ ಆನ್ ಮಾಡ್ತೀವಿ, ఇంజిన్ సీజ్ అయిపోద్ది. ಇಂಜಿನ್ ಕೆಟ್ಟೋಗುತ್ತೆ. బయటికి వెళ్దాం, ಆಚೆ ಹೋಗೋಣ ಅಂದ್ರೆ ఏదో ఫుడ్ తింటాం, ಏನಾದ್ರೂ ತಿಂದ್ರೆ ఫుడ్ పాయిజన్ అవుతుంది. ಫುಡ್ ಪಾಯ್ಸನಿಂಗ್ ಆಗಿರುತ್ತೆ. ఏదో ఒకటి తర్వాత ఒకటి దెబ్బలే, ಒಂದಾದ್ಮೇಲೆ ಒಂದು ಏಟುಗಳೇ. అది క్షేమం కాదు, ಅದು ಕ್ಷೇಮ ಅಲ್ಲ. అర్థమైందా? ಅರ್ಥ ఈరోజు మనం జీవితం క్షేమంగా ఉందంటే అది ఆయనకు ప్రేమ బట్టే. ಇವತ್ತು ನಮ್ಮ ಜೀವನ ಕ್ಷೇಮವಾಗಿದೆ ಅಂತಂದ್ರೆ ಅದು ಅವ್ರ ಪ್ರೀತಿಯಿಂದ. ఆయన మనకు ప్రేమిస్తున్నాడు కనుక, ಅವ್ರು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿರೋ ಕಾರಣದಿಂದ మన ఎడల ఆయన కృప చూపిస్తున్నాడు. ಅವರ ಕೃಪೆ ನಮ್ಮ ಮೇಲೆ ಇದೆ. ఇర్మియా గ్రంథం ಯೆರೆಮೀಯ ಗ್ರಂಥ 31వ అధ్యాయం 31ನೇ ಅಧ್ಯಾಯ 3వ వచనంలో 3ನೇ ವಚನದಲ್ಲಿ ఆయన చెప్తున్నాడు ఈ మాట. ಅವ್ರು ಹೀಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ఆయన కొంత ప్రేమ కాదండి, దేవుని ప్రేమ ದೇವರ ಪ್ರೀತಿ ಒಂದು ಹೊಸ ಪ್ರೀತಿ ಅಲ್ಲ, శాశ్వతమైన ప్రేమ. ಅವ್ರದ್ದು ಶಾಶ್ವತವಾದ ಪ್ರೀತಿ. అంత శాశ్వతమైన ప్రేమతో ಅವರು ತನ್ನ ಶಾಶ್ವತವಾದ ಪ್ರೀತಿಯಿಂದ మనల్ని ప్రేమిస్తున్నాడు. ನಮ್ಮನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అందుకే విడువక ಅವರು ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ, కృప చూపిస్తున్నాడు ఆయన. ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. మీరు చెప్పగలరా శాశ్వతమైన ప్రేమతో? ನೀವು ಹೇಳ್ತೀರಾ ಶಾಶ್ವತವಾದ ಪ್ರೀತಿಯಿಂದ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ದೇವರು ನನ್ನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, విడువక ఆయన ನನ್ನ ಕೈ ಬಿಡದೆ కృప చూపిస్తున్నాడు నాకు. ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు ఆ మాటను పాడదామా మనం? ಅದನ್ನೇ ನಾವು ಹಾಡೋಣ ಈಗ. నిన్ను నేను విడచినా నన్ను వీడిపోలేదు, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా నిన్ను విడిచిపోలేదు, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు. చెప్తారా నాతో? నిన్ను నేను విడచినా నన్ను విడిలేదు, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిలా విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువనివి మోచకుడా, విడువనివి మోచకుడా, విడువనివి మోచకుడా, విడువనివి మోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరే. స్వరమైతే చెప్తామా దేవా? నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నా ఊపిరిలేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికే నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికే నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే. స్వరమైతే ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ పాడతారా? నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే. హల్లెలూయా. మన దేవుని లాంటి ప్రేమ ఈ లోకంలో ఎవరిది లేదండి. ನಮ್ಮ ದೇವರು ತೋರಿಸುವ ಪ್ರೀತಿಯ ಹಾಗೆ ಯಾವ ಪ್ರೀತಿನೂ ಇಲ್ಲ. ఆయన సాటి దేవుడు ఎవరు లేరు. ಅವರಿಗೆ ಸಮಾನರಾದ ದೇವರು ಯಾರೂ ಇಲ್ಲ. మనకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. ನಮ್ಮ ದೇವರು 10 ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರಲ್ವಾ? అందులో 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. ಅದರಲ್ಲಿ 5 ಆಜ್ಞೆಗಳು ದೇವರನ್ನು ಕುರಿತಿದೆ. ఇంకో 5 మన కోసం, ಇನ್ನೊಂದು 5 ನಮಗೋಸ್ಕರ. 5 ఏంటంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి దేవుడు మనకు చెప్పాడు. 5 ದೇವರನ್ನ ಹೇಗೆ ಆರಾಧಿಸೋದು ಅಂತ ದೇವರು ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఇంకో 5 మనం ఎలా జీవించాలి ఆయన చెప్పాడు. ಇನ್ನೊಂದು 5 ನಾವು ಹೇಗೆ ಜೀವಿಸಬೇಕು ಅಂತ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆ 5లో నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అన్నాడు. ಆ 5 ಅವರಲ್ಲಿ ಒಂದು ನಾನು ಬಿಟ್ರೆ ನಿಮ್ಗೆ ಬೇರೆ ಯಾವ ದೇವರು ಇರಬಾರ್ದು ಅಂತ ಇದೆ.
ఈరోజు మనందరం క్రైస్తవులం కదా. ಇವತ್ತು ನಾವೆಲ್ಲ ಕ್ರೈಸ್ತರಲ್ವಾ? క్రైస్తవులు అంటే క్రీస్తు పేరు మనలో ఉంది. ಕ್ರೈಸ್ತರು ಅಂದ್ರೆ ಕ್ರಿಸ್ತನ ಪ್ರೀತಿ ಹೆಸರು ನಮ್ಮಲ್ಲಿದೆ. కానీ క్రీస్తు మనలో ఉన్నాడా? ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ನಮ್ಮಲ್ಲಿದ್ದಾರಾ? మనం ఏం చేస్తాం? పేరు క్రైస్తవులం మనం, ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ನಾವು ಕ್ರೈಸ್ತರು, క్రీస్తుని ఆరాధించాం మనం. ಆದ್ರೆ ನಾವು ಕ್ರಿಸ್ತನ ಆರಾಧಿಸುವುದಿಲ್ಲ, విగ్రహారాధన చేస్తాం. ವಿಗ್ರಹಗಳನ್ನು ಆರಾಧನೆ ಮಾಡ್ತೀವಿ. విగ్రహారాధన ఏంటి తెలుసా? ఇదే విగ్రహారాధన. ವಿಗ್ರಹಾರಾಧನೆ ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ? ಈ ಮೊಬೈಲ್ ఫోన్ ఎలా చూస్తామండి? ಫೋನ್ ಹೇಗೆ ನೋಡ್ತೀವಿ ನಾವು? తల దించుతాం కదా, ತಲೆಯನ್ನು ಬಗ್ಸ್ತೀವಲ್ವಾ? ఖచ్చితంగా దించుతారా లేదా ఎవరైనా ఫోన్ వాడాలంటే? ಫೋನ್ ನಾವು ಉಪಯೋಗಿಸ್ಬೇಕು ಅಂದ್ರೆ ನಮ್ಮ రెండు చేతుల దగ్గర తెస్తారా? ಎರಡು ಕೈಗಳನ್ನ ಹತ್ರ ತರ್ತಿರಲ್ವಾ? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఎలా ప్రార్థన చేస్తాం? తల దించుకొని ప్రార్థన చేస్తాం. ಈಗ ದೇವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ನಾವು ತಲೆ ಬಾಗಿಸಿ ಕೈ ಜೋಡಿಸಿ అంటే ಪ್ರಾರ್ಥನೆ దేవుడు నువ్వు ಮಾಡ್ತೀವಲ್ವಾ? చేయాల్సిన ఆరాధన. ದೇವ್ರಿಗೆ ನೀನ್ ಮಾಡ್ಬೇಕಾಗಿರೋ ಒಂದು నువ్వు ಆರಾಧನೆ. ఏం చేస్తున్నావు? విగ్రహానికి చేస్తున్నావు. ನೀನ್ ಏನ್ ಮಾಡ್ತಿದೀಯಾ? ಒಂದು ವಿಗ್ರಹಕ್ಕೆ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ. ఆ విగ్రహం ఎవరు? నీ జీవితానికి ఒక మనిషి కావచ్చు, ಆ ವಿಗ್ರಹ ಯಾರು? ನಿನ್ ಜೀವಿತದಲ್ಲಿ ಒಬ್ಬ నీ జీవితంలో ఒక ಮನುಷ್ಯ, గేమ్ కావచ్చు, ಅದು ನಿನ್ ಜೀವಿತದಲ್ಲಿ ಒಬ್ಬ ಒಂದು నీ ಗೇಮ್ జీవితంలో ಇರ್ಬೋದು, మూవీ కావచ్చు, ನಿನ್ ಜೀವಿತದಲ್ಲಿ మూవీస్, ಮೂವಿ ಸಿನಿಮಾ ಆಗಿರ್ಬೋದು, లేదంటే ఒక వ్యక్తే కావచ్చు. ಆದ್ರೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆಗಿರ್ಬೋದು. ఏదో రీతిగా సాతానుడు నీకు విగ్రహారాధన చేయిస్తున్నాడు. ఏదో ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಸಾತಾನನು ನಿನ್ನನ್ನು ವಿಗ್ರಹಾರಾಧನೆಗೆ కానీ ಒಳಪಡಿಸ್ತಿದ್ದಾನೆ. దేవుడు మనకు విగ్రహారాధన చేయడానికి పిల్లడే. ಆದ್ರೆ ದೇವರು ನಮ್ಮನ್ನ ವಿಗ್ರಹಾರಾಧನೆ ಮಾಡಲು ఆయన్ని ಕರೀಲಿಲ್ಲ, ఆరాధించడానికి ఆయన పిలిచాడు. ಅವ್ರನ್ನ ಆರಾಧಿಸುವುದಕ್ಕೆ ಕರೆದಿದ್ದಾರೆ. ఆయన్ని ఆరాధించేటప్పుడు ಅವ್ರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವಾಗ హృదయంలో సంతోషం వస్తుందండి. ಹೃದಯದಲ್ಲಿ ಸಂತೋಷ ಬರುತ್ತೆ. ఆయన ఆరాధించేటప్పుడు ಅವ್ರನ್ನ ಆರಾಧಿಸುವಾಗ ఆనందం వస్తుందండి. ಆನಂದ ಬರುತ್ತೆ. ఆయన ఆరాధించేటప్పుడు ಅವ್ರನ್ನ ಆರಾಧಿಸುವಾಗ క్షేమం వస్తుందండి, ಕ್ಷೇಮ ಬರುತ್ತೆ, సమాధానం వస్తుంది, ಸಮಾಧಾನ ಇರುತ್ತೆ, సమస్యలు ఉండవండి. ಯಾವುದೇ ಸಮಸ್ಯೆ ಇರುವುದಿಲ್ಲ. సమస్యలు నీ బయట ఉంటాయి, ಸಮಸ್ಯೆವೆಲ್ಲವೂ ಹೊರಗಡೆ ಇರುತ್ತೆ, నీలోనే ఉండవు. ಆದ್ರೆ ಅದು ನಿನ್ನೊಳಗಡೆ ಇರುವುದಿಲ್ಲ. ఈరోజు మనలో ఏమవుతుంది తెలుసా? ಇವತ್ತು ನಮ್ಮೊಳಗಡೆ ಏನಿದೆ ಗೊತ್ತಾ? బయట ఉన్న సమస్యలు ಆಚೆ ಇರುವ ಸಮಸ್ಯೆಗಳೆಲ್ಲ చిన్నవి, ಚಿಕ್ಕವು, లోపల ఉన్న సమస్యలు ಒಳಗಡೆ ಇರುವ ಸಮಸ್ಯೆಗಳು ತುಂಬಾ ದೊಡ್ಡದಾಗಿದೆ. ఈ లోపల ఉన్న సమస్యలు ఏం చేస్తాయి మనకి? ಈ ಒಳಗಡೆ ಇರುವ ಸಮಸ್ಯೆಗಳು ನಮ್ಮನ್ನ ಏನ್ ಮಾಡುತ್ತೆ? ఏ మొహం పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్తావు నువ్వు? ಯಾವ ಮುಖ ಇಟ್ಕೊಂಡು ನೀನ್ ದೇವರ ಬಳಿ ಹೋಗ್ತೀಯಾ? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని ప్రార్థన. ದೇವರ ಬಳಿ ಹೋಗಿ ನೀನ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ದೇವ್ರು ಕೇಳ್ತಾರಾ? నీలాంటి అసలు దేవుడికి ప్రార్థన చేయగలరా? ನಿನ್ನಂತವನು ದೇವರ ಹತ್ರ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ దేవుని ಮಾಡಕ್ಕಾಗುತ್ತಾ? ఆరాధించగలవా నువ్వు? ದೇವರನ್ನ ಆರಾಧಿಸಲು ಸಾಧ್ಯನಾ? అమ్మమ్మమ్మ ఎంత మంచి యాక్టరు, ಅಮ್ಮ ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಆಕ್ಟರ್. వేషధార జీవితం, ಬರೀ ವೇಷಧಾರಣೆ ಇರೋ ಜೀವಿತ. ఇన్నర్ వాయిస్ చెప్తుంటది, ಅದು ನಮ್ಮ ಒಳಗಿನ ಒಂದು ಸ್ವರ ಹೇಳ್ತಾ ಇರುತ್ತೆ. చర్చికి వెళ్ళావా, ఆదివారం బైబిల్ పట్టుకొని చప్పట్లు కొట్టి పాటలు పాడామా, డన్. ಅಬ್ಬಾ ಚರ್ಚಿಗೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಆರಾಧನೆ ಮಾಡಿ ಕೈ ತಟ್ಟಿದೀಯಾ, ಆಯ್ತು ಮುಗೀತಿನ್ನ. ఇంటికి వచ్చాం, ಮನೆಗೆ ಬಂದಿದೀಯಾ, బైబిల్ షెల్ఫ్ ಸತ್ಯವಾದ ತೆಗೆದು ಒಂದು ಶೆಲ್ಫಲ್ಲಿ ಹಾಕು, అక్కడే ఉంటది. ಅದು ಅಲ್ಲೇ ಇರುತ್ತೆ. వారం రోజులు మనం తిరుగుతాం, ಒಂದ್ ವಾರ ಎಲ್ಲ ನಾವು ಓಡಾಡ್ತಿರ್ತೀವಿ. బైబిల్ అడ్రస్ కూడా తెలియదు మనకి, ಬೈಬಲ್ ಎಲ್ಲಿಟ್ಟಿದೀವೋ ನೆನಪಿರಲ್ಲ, బైబిల్ ఎక్కడ ఉందో తెలియదు, ಬೈಬಲ್ ಎಲ್ಲಿಟ್ಟಿದೀವೋ ಗೊತ್ತಿಲ್ಲ. సండే ಭಾನುವಾರ చర్చికి వెళ్ళాలి కదా, ಸಭೆಗೆ ಬರ್ಬೇಕಲ್ವಾ, బైబిల్ 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 ఎక్కడ ఉంది, బైబిల్ బైబిల్ అప్పుడు ఎదుగుతాం బైబిల్కి. ಬೈಬಲ್ ಎಲ್ಲಿದೆ, ಬೈಬಲ್ ಎಲ್ಲಿದೆ, ಆಗ ಹುಡುಕ್ತೀವಿ ನಾವು ಬೈಬಲ್ನ. ఎవరికి ఆరాధిస్తున్నావు నువ్వు? ಯಾರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? దేవుణ్ణ లోకన్న? ದೇವ್ರನ್ನ ಇಲ್ಲ ಲೋಕವನ್ನ? ఎవరి వాళ్ళు బతుకున్నావు నువ్వు? ಯಾರಿಂದ ಬದುಕ್ತಾ ಇದೀಯಾ? ఈరోజు మనం బ్రతుకున్నావు అంటే ఆయన వల్లనే. ನಾವಿವತ್ತು ಬದುಕಿದೀವಂದ್ರೆ ಅದು ಅವರಿಂದ. నిన్ను కాపాడడానికి, ನಿನ್ನನ್ನ ಕಾಪಾಡೋದಕ್ಕೆ ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ಅವರು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನೇ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నిన్ను రక్షించడానికి, ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸುವುದಕ್ಕೆ సిలువ మరణించాడు ఆయన. ಶಿಲುಬೆ ಮೇಲೆ ತನ್ನ ಪ್ರಾಣ తన రక్తాన్ని కార్చాడు. ತನ್ನ ರಕ್ತವನ್ನು ఆయనకి ఏం పట్టిందండి ఆయన రక్తాన్ని కార్చడానికి? ಅವ್ರಿಗೇನ್ ಬೇಕಾಗಿದೆ ಅವ್ರ ರಕ್ತ ಸುರಿಸೋದಕ್ಕೆ? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ಅವ್ರು ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. నువ్వు లోకాన్ని ప్రేమిస్తావా? ನೀನು ಲೋಕವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀಯಾ? షుడ్ నాట్ లవ్ ద వరల్డ్, ನೀನು ಲೋಕವನ್ನು ಪ್ರೀತಿ యు ಮಾಡಬೇಕು. షుడ్ లవ్ యువర్ లార్డ్. ನೀನು ನಿನ್ನ ದೇವರನ್ನ ಪ್ರೀತಿ కానీ మనం ఏం ಮಾಡಬೇಕು. చేస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నాం. ಆದ್ರೆ ನಾವೇನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? ನಾವು ಲೋಕವನ್ನು లోకం ಪ್ರೀತಿ మనకు ಮಾಡ್ತಾ పరిగెడుతున్నాం. ಇದೀವಿ. ಲೋಕದ ಹಿಂದೆ ಓಡ್ತಾ లోక ಇದೀವಿ. ఆశలే కావాలి, ಲೋಕದ ಆಶೆ ಬೇಕು, లోకమే కావాలి నాకు. ಲೋಕನೇ ಬೇಕು ನಮ್ಗೆ. దేవుడొద్దు. ದೇವ್ರು ಬೇಡ. నువ్వు చేస్తున్న విగ్రహారాధన దేవుని ఆరాధన. ನೀನು ಮಾಡ್ತಾ ಇರೋದು ವಿಗ್ರಹ ಆರಾಧನ ಇಲ್ಲ ದೇವರ మళ్ళీ ಆರಾಧನೆ. ఆదివారం చర్చికి వచ్చి దేవా నీ ఇలాంటి గొప్ప దేవుడు ఎవ్వరు లేరయ్యా. ಭಾನುವಾರ ಚರ್ಚಿಗೆ ಬಂದು ದೇವ್ರೆ ನಿನ್ನಷ್ಟು ದೊಡ್ಡ ದೇವ್ರು ಯಾರು ಇಲ್ಲ. వండర్ఫుల్ యాక్టర్స్ కదా, ಎಷ್ಟು ಒಳ್ಳೆ ನಟರಲ್ವಾ? ఇలాంటి జీవితంలో చాలా మంది ఉన్నాం. ಇಂಥವ್ರು ನಾವು ತುಂಬಾ ಜನ ಇದ್ದೀವಿ. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ದೇವ್ರು ನಿನ್ ಜೊತೆನೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ.
దేవుణ్ణి మాత్రం ఆరాధించాలి, ದೇವರನ್ನ ಮಾತ್ರ ಆರಾಧನೆ దేవుణ్ణి మాత్రం సేవించాలి. ದೇವರಿಗೆ ಮಾತ್ರ ಸೇವೆ దేవునికి ఇచ్చిన స్థానం నీ జీవితంలో ఎవరికి ఇచ్చినా నష్టపోతావు. ದೇವರಿಗೆ ಕೊಡ್ಬೇಕಾಗಿರೋ ಸ್ಥಾನ ನೀನು ಬೇರೆ ಯಾರಿಗೆ ಕೊಟ್ರು నువ్వు దేవుణ్ణి వెతకలే, ನೀನು ದೇವ್ರನ್ನ ಹುಡುಕಿಲ್ಲ, ఆయన నిన్ను వెతుకొచ్చాడు. ಅವರೇ ನಿನ್ನನ್ನು ಹುಡುಕಿ నువ్వు ಬಂದಿದ್ದಾರೆ. దేవుని విడిచిపెట్టి లోకంకి ఎందుకు వెళ్తావు? ನೀನು ದೇವ್ರನ್ನ ಬಿಟ್ಟು ಯಾಕೆ ಲೋಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದೀಯಾ? నీ జీవితంలో దేవుని విడిచిపెట్టి లోకానికి వెళ్తున్నావా? ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನೀನು ದೇವ್ರನ್ನ ಬಿಟ್ಟು ಲೋಕದೊಳಗೆ ಹೋಗ್ತಾ ಇದೀಯಾ? ఈ రోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ಇವತ್ತು ದೇವರು ನಿನಗೊಂದು ಅವಕಾಶ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. పూర్ణ హృదయంతో దేవుని ನಿನ್ನ స్తుతించగలవా? ಪೂರ್ಣ ಹೃದಯದಿಂದ ದೇವರನ್ನ ಸ್ತುತಿಸು ಸಾಧ್ಯನಾ? పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించగలవా? ಪೂರ್ಣ ಹೃದಯದಿಂದ ನೀನು ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು. ఎందుకంటే ఆయనే మన జీవితానికి మార్గము, ಯಾಕೆಂದ್ರೆ ಅವರೇ ನಮ್ಮ ಜೀವಕ್ಕೆ ಮಾರ್ಗ, ఆయనే సత్యము, ಅವರೇ ಸತ್ಯ, జీవం. ಅವರೇ ಜೀವ ಆಗಿದ್ದಾರೆ. మార్గం అంటే ఏంటి తెలుసా? ಮಾರ್ಗ ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ? మనం ఎటు వెళ్ళాలని చెప్తాడు ఆయన. ನಾವು ಯಾವ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ. తప్పు చేస్తానంటే చేస్తాను తప్పు పో, ನೀನ್ ತಪ್ಪು ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನೀನ್ ತಪ್ಪು ಮಾಡ್ತಾ ಇದೀಯ ఆయన ನಡಿ మాటలు ಅಂತ వినిపిస్తాయి. ಹೇಳ್ತಾರೆ. ಅವ್ರ ಮಾತು ನಮಗೆ ఎప్పుడు ಕೇಳಿಸುತ್ತೆ. తెలుసా? సత్యమైన వాక్యం మన దగ్గర ఉండాలి. ಯಾವಾಗ ಕೇಳಿಸುತ್ತೆ ಅಂದ್ರೆ ಸತ್ಯವೇದದ ಮಾತುಗಳು ನಮಗೆ ಹತ್ರ ಇರಬೇಕು. వాక్యం ఉండాల్సిన షెల్ఫ్ లో కాదు, ವಾಕ್ಯ ಇರಬೇಕಾಗಿರೋದು ನಿಮ್ಮ ಮನೆ ಶೆಲ್ಫ್ ಅಲ್ಲಲ್ಲ, మన సెల్ఫ్ లో ఉండాలి. ನಮ್ಮ ಒಳಗಡೆ ಇರಬೇಕು. షెల్ఫ్ అల్మారా షెల్ఫ్ కాదు, ಅಲ್ಮಾರ ಶೆಲ್ಫ್ ಅಲ್ಲಿ ಇರಬಾರ್ದು, ఆర్ సెల్ఫ్, మై సెల్ఫ్. ನಮ್ಮ ಒಳಗೆ ಇರಬೇಕು. నీ బైబిల్ తెచ్చుకుంటే నీ బైబిల్ నీ దగ్గర తెచ్చి దిస్ షుడ్ బి ఇన్ మై సెల్ఫ్ అని చెప్పగలవా? ಈ ಸತ್ಯವೇದ ಇದು ನನ್ನ ಒಳಗಡೆ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಕ್ಕಾಗುತ್ತಾ? ఐ వాంట్ దిస్ ఇన్ మై సెల్ఫ్. ನನಗೆ ಈ ಸತ್ಯವೇದ ನನ್ನ ಒಳಗಡೆ ಬೈಬಲ್ ಇರಬೇಕು ಅಂತ ಪಡ್ಕೊಂಡು, ಹೇಳ್ತೀರಾ? ಹೋಲ್ಡ್ ಯುವರ್ ಬೈಬಲ್, ಹಿಡ್ಕೊಳ್ಳಿ. ಗೆಟ್ ಇಟ್ ಟು ಕ್ಲೋಸ್ ಟು ಯುವರ್ ಹಾರ್ಟ್. ನಿಮ್ಮ ಹೃದಯಕ್ಕೆ ಹತ್ತಿರ ತಗೊಂಡು ಬನ್ನಿ. ಲಾರ್ಡ್, ದೇವ್ರೇ, ಐ ವಾಂಟ್ ದಿಸ್ ನಾನು ಇನ್ ಮೈ ಸೆಲ್ಫ್. ನನ್ನ ಒಳಗಡೆ ಇದು ಇರಬೇಕು. ಐ ವಾಂಟ್ ದಿಸ್ ಇನ್ ಮೈ ಲೈಫ್. ಇದು ನನ್ನ ಜೀವನದಲ್ಲೇ ಇರಬೇಕು. ಪೀಪಲ್ ಕಾಂಟ್ ಸಿ ದಿಸ್. ಲೋಕದಲ್ಲಿರೋ ಜನರು ಇದನ್ನ ನೋಡಕ್ಕಾಗಲ್ಲ. ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ದೇರ್ ಇಸ್ ಒನ್ ಗೈ, ಹಿ ಡೋಂಟ್ ವಾಂಟ್ ಅಸ್ ಟು ರೀಡ್ ದಿಸ್ ಆಲ್ಸೋ. ಈ ಲೋಕದಲ್ಲಿ ಇನ್ನೊಬ್ಬನಿದ್ದಾನೆ, ಅವನು ನಾವು ಇದನ್ನ ಓದಕ್ಕೆ ಅವನು ಬಟ್ ಇಷ್ಟಪಡೋದಿಲ್ಲ. ಪೀಪಲ್ ಕ್ಯಾನ್ ರೀಡ್ ದಿಸ್. ಆದ್ರೆ ಜನರು ಇದನ್ನ ಓದಬಹುದು. ಪೀಪಲ್ ಕ್ಯಾನ್ ಸಿ ದಿಸ್. ಆದ್ರೆ ಈ ಜನರು ಇದನ್ನ ನೋಡಬಹುದು. ಕ್ಯಾನ್ ಯು ಬಿ ದಟ್ ಲಿವಿಂಗ್ ವರ್ಡ್? ನೀನು ಜೀವಿಸುವ ಒಂದು ಇಫ್ ಯು ಲೀಡ್ ವಾಕ್ಯವಾಗಿ ಅಕಾರ್ಡಿಂಗ್ ಟು ದ ವರ್ಡ್ ಆಫ್ ಗಾಡ್, ನೀನು ಈ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರ ನಡ್ಕೊಳ್ಳೋದಾದ್ರೆ then you can walk in his path. ಆಗ ನೀನು ಅವ್ರ ದಾರಿಯಲ್ಲಿ That is ನಡಿಬಹುದು. the truth of God. ಅದು ದೇವರ ಒಂದು ಸತ್ಯ ಆಗಿದೆ. Bible says ಸತ್ಯವೇದ ಹೇಳುತ್ತೆ, truth will set you free. ಸತ್ಯ ನಿಮಗೆ ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಡುತ್ತೆ. సత్యం స్వతంత్రాన్ని ఇస్తుందండి. ಸತ್ಯ ಸ್ವತಂತ್ರ ಕೊಡುತ್ತೆ. స్వతంత్రం అంటే ఏం తెలుసా? ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅಂದ್ರೆ ಏನ್ ಗೊತ್ತಾ? August 15 మనం జెండా ఎగరేయడం కాదండి. ಆಗಸ್ಟ್ 15 ಜెಂಡಾ ಹಾಕೋದಲ್ಲ. ఏ టైంలో అయినా ఫ్రీగా ఉండమే. ಯಾವ ಸಮಯದಲ್ಲಾದ್ರೂ ಫ್ರೀ ಆಗಿರೋದು. స్విచ్ ఆఫ్ అయిపోయినా పర్లే, ಇದು ಸ್ವಿಚ್ ಆಫ್ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. ఏది పని చేయకపోయినా పర్లే, ఏ వస్తువు ఏది డ్యామేజ్ అయినా పర్లే. ಯಾವ ವಸ್ತು ಕೆಟ್ಟೋದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. మనకు తెలుసు హీజ్ ఎ ఫిక్సర్. ಅವ್ರು ಎಲ್ಲ ಸರಿ ಮಾಡೋ ದೇವ್ರು. ఒకటి పోయిందంటే ఆయన ఇస్తాడు ఎలాగైనా. ಒಂದು ಕಳ್ದೋದ್ರೆ ಆ ದೇವ್ರು ಇನ್ನೊಂದು ಕೊಡ್ತಾರೆ. ఇది పోయినా ఆయన ఇస్తాడు. ನಮ್ಮ ಹೃದಯ ಹೋದ್ರೂ ಕೊಡ್ತಾರೆ ಅವರು. హీజ్ ఎ గ్రేట్ ఫిక్సర్. ಅವರು ಎಲ್ಲವನ್ನು He's ಸರಿ here to ಮಾಡೋ fix you ದೇವ್ರು. today. ಎಲ್ಲವನ್ನು ಸರಿ ಮಾಡುವ Can you ದೇವ್ರು. worship him? ನಾವು ಅವ್ರನ್ನ ಆರಾಧಿಸೋಣವಾ? నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా, ఆ, నీలాంటి దేవుడు లేడయ్యా. చెప్దామా స్వరమెత్తి? ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, పూర్ణ హృదయంతో చెప్తారా? మై ఆరాధితేనే ఆరాధింతును, నిన్నే ఆరాధింతును, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా,
నీవే నా మార్గము, సత్యము, జీవము. నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమింపకపోయిన నాకై ప్రాణం పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెదికితివి, నే ప్రేమించకపోయిన నాకై ప్రాణం పెట్టితివి. నీ సాటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేరయ్యా. పూర్ణ హృదయంతో చెప్పగలరా మీరు? నీ సాటి దేవుడు లేడయ్యా, ఈ జగమందు నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతునయ్యా యేసయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, అందరూ అలానే లేచించిన ఆరాధిద్దామా? ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును. పూర్ణ హృదయంతో చెప్తారండి. దేవా నీకే వందనాలండి. దేవుని స్తోత్రం చెప్దామండి. పూర్ణ హృదయంతో దేవుని స్తుతిద్దామా? యేసయ్యా, నీవు నా జీవితంలో చేసిన కార్యాలు బట్టి నీవు తోడుగా లేకపోతే నేను ఉండలేనయ్యా. నానా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నానా నీకే లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలని దేవునికి స్తోత్రం చెప్తూ దేవుని మహిమపరుస్తూ పాడదామండి. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలు నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి. పూర్ణ హృదయంతో స్వరమెత్తి బిగ్గరగా చెప్తామా? దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. పూర్ణ హృదయంతో చెప్తారా? హృదయ లోతుల నుండి ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నాతో ఉంటే భయమైందయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా,
నాకు చింతేలా నాకు స్వరమైతే బిగ్గరగా చెప్తామా? దేవా 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 నీకే స్తోత్రం. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి చెప్తారా? దేవా దేవా నీకే పూర్ణ హృదయముతో యేసుని ఆరాధిద్దామా? దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. మన దేవుడు చెప్పాడు, నేనే సత్యం వల్ల దేవా, నేనే మార్గం వల్ల దేవా, నేనే సత్యం వల్ల దేవా, నేనే మార్గం వల్ల దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికి. స్వరమైతే బిగ్గరగా చెప్తామా? దేవా దేవా నీకే స్తోత్రం. యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం. పునరుద్ధంతో చెప్తామా? దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దయగలిగిన దేవా, నాయన నేను మా పట్ల చూపించిన ప్రేమను బట్టి నీకే వందనములు చెల్లిస్తున్నాను దేవాన్ని. పూర్ణ హృదయంతో దేవునికి స్తుతులు దేవుని మహిమపడతాం. వ్యక్తిగతంగా దేవుని ఆరాధిద్దామండి. దేవా నీకే వందనాలు. దేవుని పిల్లండి, యేసుని పిల్లండి, యేసుని ఆరాధించండి. ಯೇಸು ಸ್ವಾಮಿನ ಕರೀರಿ, ಯೇಸು ಸ್ವಾಮಿನ ಆರಾಧಿಸೋಣ. మా తండ్రి, యొక్క సమయం కోసం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవుడివి తండ్రి. మీ యొక్క ప్రెజెన్స్ మాకు తోడుగుంచి తండ్రి మా హృదయాలతో మాట్లాడిన దేవుడివై ఉన్నారు తండ్రి. దేవా, మీ మాటల ప్రకారంగా దేవా మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి. మా అలవాట్లు మార్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. లోకం వైపు మేము చూడకుండా, ఏ ఫామ్ ఆఫ్ విగ్రహారాధన కూడా మా జీవితాల్లో లేకుండా తండ్రి, మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని గౌరవించే వాళ్ళగా మేమందరూ ఉండడానికి సహాయం చేయండి దేవా. ఇంతవరకు మీరు ఈ ఆరాధనలో మాకు తోడుగుండి మాతో మాట్లాడి మమ్మల్ని సంధించి నడిపించినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. యేసుక్రీస్తు మహిమగల నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు దేవుడు మనల్ని బలంగా మనందరినీ దేవుడు ముట్టాడని నేను నమ్ముతున్నాను. సో ఈ సమయంలో దేవుడి కొరకై మనం కానుకలు దశమ భాగాలు చెల్లించిన సమయం. స్టాలిన్ వచ్చి ఒక సాంగ్ పాడతారు. కానుక. నడిచెను గాలి సముద్రమును గద్దించెను, మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. నీటిపైన నడిచెను గాలి సముద్రమును గద్దించెను, మృత్యుంజయుడై లేచెను, నాతో నిత్యము జీవించును. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే మేఘముల మధ్యలో పూరధ్వని
రాజుగా దిగి వచ్చును ఈ భూలోకమును ఏలుటకై. ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే ఆయనే కాపాడు దేవుడు, ఆయనే నడిపించే దేవుడు, ఆయనే తోడయుండు దేవుడు, ఆయనే. గట్టిగా చప్పట్లు కొడదామా మంచిగా పాడిన స్టాలిన్ కోసం. ఈ వారం ఎవరికైనా బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ ఉంటే నిల్చుంటే మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఓకే, కానుకలు దశంభాగాల గురించి మన బదున్న బ్రదర్ సతీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగే దేవుడి వాక్యాన్ని నిమిత్తం కూడా. లార్డ్, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి తండ్రి, ఇదిగో నానాయన ఈ పరిశుద్ధ దినమున ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకొని నానాయన నీ సన్నిధికి వచ్చి ఉన్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య మీకు వందనం, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేని నిమిత్తమై మేము కూడి ఉన్నామో మీరు ఎరుగుదురు తండ్రి. ప్రభా మా యొక్క ప్రతి ఒక్క నానాయన ఆశను నా తండ్రి ప్రభా అవసరతలను తీర్చే దేవుడవు నువ్వే తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభా మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నానాయన. మీకు వందనాలు 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 ప్రభా. గడిచిన కాలమంతయు నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నానాయన మీ సన్నిధిలో ప్రభా తమకు కలిగిన దానిలో నానాయన వాళ్ళు ఇచ్చిన ప్రభా నీ బిడ్డలు ఇచ్చిన దానిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఇచ్చిన ప్రతి కానుకను నా తండ్రి మీరు దీవించండి ప్రభా, అభివృద్ధిపరచండి నానాయన. నీ సన్నిధిలో ఇంకా ప్రభా ఎక్కువగా నానాయన ఇచ్చేవారిగా ఉండే ప్రభా గొప్ప మనసును వారికి దయచేయండి ప్రభా. మీకు వందనాలు, మీకు వందనాలు ప్రభా. వారి యొక్క ప్రభా నానాయన రాబడిన ప్రభా 30 60 100 దీవించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఇదిగో ఇప్పటి వరకు నా తండ్రి ప్రభా నానాయన ప్రతిగానాలతో నా తండ్రి ప్రభా ఎంతో నానాయన మీరు గణపరచబడ్డారు నా తండ్రి ప్రభా నానాయన. ఇదిగో ముందు జరగనున్న ఆరాధనలో ప్రభా నీ దాసునికి నా తండ్రి ప్రభా మా దైవజనుడికి తోడై ఉండి నానాయన గొప్ప నానాయన మీ యొక్క మాటను ప్రభా వాక్యమును నా తండ్రి అతని నోటి నుంచి ప్రభా నానాయన ఇదిగో మంచి ప్రభా నానాయన ఫలములు ప్రభా మేము పొందేలాగా నానాయన మంచి హృదయానుసారమైన ప్రభా వాక్యమును మేము పొందేలాగా ఫలింపచేసేలాగా గొప్ప మాటలు ఉంచమని పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన, కృప కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ಆಮೆನ್. హల్లెలూయా. ಶಬ್ದವಾಗಿ ಒಂದು హల్లెలూయా. ಆಮೆನ್. ಆಮೆನ್. ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡಿ ಹೇಳಿ, ಗಾಡ್ ಇಸ್ ಗುಡ್. ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. మీ పక్కలో ఉండే వాళ్ళకి చెప్పండి, దేవుడు మంచివాడు. ಆಮೆನ್. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పక్కದಲ್ಲಿ ಇರೋರನ್ನ ನೋಡಿ ಹೇಳಿ, పక్కలో ఉండే వాళ్ళని చూసి చెప్పండి, ಆಮೆನ್. ಕರ್ತನು ಒಳ್ಳೆಯವನು. ಆಮೆನ್. ప్రభు మంచివాడు. ಇದುವರೆಗೆ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ ದೇವರು. ಆಮೆನ್. నడిపించిన దేవుడు. ఆల్మోస్ట్ ನಾವು 8ನೇ ತಿಂಗಳನ್ನು ಮುಗಿಸುವ ಕೊನೆ ಭಾನುವಾರ ಇವತ್ತು. అయితే 8వ నెల చివరి ఒక ఆదివారంలో మేము ఉన్నాము. ఇదివరకు దేవుడు నಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾನೆ. ఇంతవరకు దేవుడు మమ్మల్ని ఇదివరకు నడిపించి ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿದ್ದಾನೆ. ఇంతవరకు మమ్మల్ని బలపరిచి ఉన్నారు. ನಿಂತಿರುವುದು ನಾಶವಾಗದೇ ಇರುವಂತ ದೇವರ ಶುದ್ಧವಾದ ಕೃಪೆ. అయితే ఈ రోజు నాశనం కాకుండా నిలబడి ఉండేది దేవుని యొక్క ఆయన యొక్క ప్రేమతో నిలబడి ఉన్నాము. ವಿಶೇಷವಾಗಿ ವಿಕ್ಟರ್ ದಯಾ ಒಳ್ಳೆ ಒಂದು ಆರಾಧನೆಯಲ್ಲಿ ಅಲ್ವಾ, ಒಂದು ಪ್ರೆಸೆನ್ಸ್, ದೇವರ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಾರೆ. ಬ್ರದರ್ గారు ఒక మంచి ఒక దేవుని యొక్క ప్రసన్నతలో నడిపించి ఉన్నారు ఆరాధనలో. ದೇವರ ಅಭಿಷೇಕದಲ್ಲಿ ಆ ಒಂದು ಒಳ್ಳೆಯ ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ನಾವು ಅನುಭವಿಸಲು ಸಾಧ್ಯವಾಗಿದೆ. దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క అభిషేకాన్ని అనుభవించడానికి సహాయం చేశారు. ನಾವು ಅವರನ್ನ ವೆಲ್ಕಮ್ ಮಾಡಲಿದ್ದೇವೆ. వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ಆಮೆನ್. ನಮ್ಮ ಚರ್ಚ್ ಪರವಾಗಿ ನಮ್ಮ ಏರಿಯಾ ನಮ್ಮ ಲೀಡರ್ ನಮ್ಮ ವೇನನವರು ಮುಂಭಾಗದಲ್ಲಿ ಬರಬೇಕು. వచ్చి వాళ్ళని ಆಮೆನ್. ಒಂದು ಸಣ್ಣ ಒಂದು ಗಿಫ್ಟ್ ಫ್ರಮ್ ಚರ್ಚ್. ಆಮೆನ್. ಹಾನರ್ ఒక చిన్న కిరుకాని కనిపిసుకోవాలి. హల్లెలూయా. ಹಾನರ್ ಮಾಡಬೇಕಾಗಿ ಹಂಗೆ ಆಮೆನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು, ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಆಮೆನ್. ಈಗ ಹಾಗೆ ಮುಂದುವರೆದ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ನಮಗೆ ಕೊಡಲಿದ್ದಾರೆ. అలాగే ముందుగా వాక్య పరిచయం ಮತ್ತೊಂದು ಸಾರಿ ನಾವು ಕರಗಳನ್ನು ತಟ್ಟಿ ನಮ್ಮ ಸೇವಕರ ಕೈಗೆ ಸಮಯ చప్పట్లు కొట్టు ಅವರನ್ನು ఆహ్వానిస్తాం. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ದೇವನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಕలుగును గాక. ಪ್ರೈಸ್ ಲಾರ್ಡ್. ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. అందరూ బాగున్నారండి? ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? చాలా సంతోషం. ತುಂಬಾ ಸಂತೋಷವಾಗ್ತಿದೆ మీ అందరిని కలవడానికి, ನಿಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಸಂಧಿಸಲಿಕ್ಕೆ, మీతో కలిసి దేవుని ఆరాధించడానికి, ನಿಮ್ಮ ಜೊತೆ ಸೇರಿ ದೇವರನ್ನು ಆರಾಧಿಸಲಿಕ್ಕೆ నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ನಾನು ಬಹಳವಾಗಿ ಸಂತೋಷಿಸುತ್ತೇನೆ. మాది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అండి.
ನಮ್ದು ಆಂಧ್ರ ಬಾರ್ಡರ್ ವಿಸಾಖ ಅಂತ ಹೇಳಿ ಆಂಧ್ರ ಬಾರ್ಡರ್. అక్కడ నుండి దేవుడు నాకు ఎక్కడి దాకా తీసుకొచ్చాడు. ಅಲ್ಲಿಂದ ದೇವರನ್ನ ಇಲ್ಲಿಯವರೆಗೂ ಕರೆದು ತಂದಿದ್ದಾರೆ. కేవలం ఆయన మాటను మీకు చెప్పడానికి, ಕೇವಲ ಆತನ ಮಾತುಗಳನ್ನು ನಿಮಗೆ ತಿಳಿಯಪಡಿಸಲಿಕ್ಕೆ. నన్ను మార్చిన దేవుడు, ನನ್ನನ್ನು ಮಾರ್ಪಡಿಸಿದ ದೇವರು, నన్ను బాగు చేసిన దేవుడు, ನನ್ನನ್ನು ಗುಣಪಡಿಸಿದ ದೇವರು మీకు చేయాలనుకుంటున్నాడు. ನಿಮಗೂ ಮಾಡಬೇಕೆಂದಿದ್ದಾರೆ. నేను ఆయన మాట విన్నాను, ನಾನು ಆತನ ಮಾತಿಗೆ ವಿಧೇಯನಾದೆ, నన్ను ఆయన బ్రతికించాడు. ಆತನು ನನ್ನನ್ನು ಬದುಕಿಸಿದನು. మీరు ఆయన మాట వింటే, ನೀವು ಆತನ ಮಾತಿಗೆ ವಿಧೇಯರಾದರೆ మీ బ్రతుకులు కూడా క్షేమంగా ఉంటాయి. ನಿಮ್ಮ ಜೀವಿತ ಕೂಡ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಕ್ಷೇಮವಾಗಿರುತ್ತದೆ. రైట్. చాలా మన జీవితాల్లో ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ మనం తీసుకున్న చిన్న ఆలోచనలు, ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತಹ ಸಣ್ಣ ಒಂದು ಆಲೋಚನೆಗಳು పెద్ద సమస్యల్లో మనకు పెట్టేస్తాయి. ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ನಿಲ್ಲಿಸುತ್ತದೆ. కానీ దేవునికి ఉన్న ఆలోచనలు, ಆದರೆ ದೇವರು ಮಾಡುವಂತ ಆಲೋಚನೆಗಳು చాలా గొప్పవి. ಅದು ತುಂಬಾ ಘನವುಳ್ಳದ್ದಾಗಿರುತ್ತದೆ. రోజుకు మీరు ముమ్మారు ప్రార్థన చేయండి. ದಿನಕ್ಕೆ 3 ಆವರ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. మీరు నిత్యం పాటలు పాడుతూ ఉండండి. ನಿತ್ಯವೂ ನೀವು ಆ ಹಾಡುಗಳನ್ನು ಆಡ್ತಾನೆ ಇರ್ರಿ. టైం దొరికినప్పుడు అంతా యూట్యూబ్లో దేవుని పాటలు వాక్యాలు వినండి. ಸಮಯ ದೊರಕಿದಾಗೆಲ್ಲ ಯೂಟ್ಯೂಬ್ನಲ್ಲಿ ಆಗ್ಬೋದು, ಎಲ್ಲದರಲ್ಲಿ ದೇವರ ಹಾಡುಗಳನ್ನ ಕೇಳ್ತಾ ಇರಿ. ఇంట్లో చక్కగా దేవుని పాటలు వేస్తూ ఉంటాం. ಮನೆಗಳಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಹಾಡುಗಳನ್ನ ಹಾಕ್ತಾ ಇರಿ, ಪ್ಲೇ ಮಾಡ್ತಾ ಇರಿ. బైబిల్ కొన్ని చాలాసార్లు మనం చదువుకుంటాం. సత్యవేదన ನಾವು ತುಂಬಾ ಬಾರಿ ಓದಿರ್ತೀವಿ. చిన్నప్పటి నుండి దేవుని యొక్క మాటలు మన హృదయంలో పెట్టి ఉంటామేమో. దేవుని యొక్క మాటలు కంటెస్ట్ మెమరైజ్ చేసి ఉంటాం. ದೇವರ ಒಂದು ಮಾತುಗಳನ್ನ ವಾಕ್ಯಗಳನ್ನ ನಾವು ಕನ್ಫೆಸ್ ಮಾಡ್ತಿರ್ತೀವಿ. కానీ ಆದ್ರೂ సాతాను పడేస్తాడు. ಸೈತಾನ ನಮ್ಮನ್ನ ತಳ್ಳುತ್ತಾನೆ, ಬೀಳಿಸ್ತಾನೆ. ఆడు పడిపోయాడు కదా, ಯಾಕೆಂದ್ರೆ ಅವನು ಬಿದ್ದೋದ್ನಲ್ಲ, నించున్న మనల్ని పడేయడానికి చూస్తాడు. ನಮ್ಮನ್ನು ಕೂಡ ಬೀಳಿಸೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾನೆ. వాడి ప్లానే మనకు పడేయడం. ಅವನ ಯೋಚನೆನೇ ನಮ್ಮನ್ನು ಬೀಳಿಸಬೇಕೆಂಬುದೇ. ఎంతసేపు మనల్ని పడేద్దామని చూస్తాడు వాడు. ಯಾವಾಗ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಬೀಳಿಸ್ಬೇಕಂತಾನೆ ನೋಡ್ತಿರ್ತಾನೆ. ఈరోజు మీ ముందుకు ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాను. ಈಗ ನಿಮ್ಮ ಮುಂದೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಕರ್ಕೊಂಡು ಬರ್ತಿದ್ದೇನೆ. నేను ఇప్పుడు వచనాలు లైన్ బై లైన్ చెప్పనండి. ಅಂದ್ರೆ ನಾನು ವಾಕ್ಯವನ್ನ ಸಾಲು ಸಾಲಾಗಿ ಹೇಳೋದಿಲ್ಲ, కానీ నేను మీకు అధ్యాయాలు చెప్పేస్తాను. నేను ಆದ್ರೆ ಅದರ ಅಧ್ಯಾಯಗಳನ್ನ ನಿಮಗೆ ಹೇಳ್ತೇನೆ. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయాలు చదవండి. ಮನೆಗೆ ಹೋದ ನಂತರ ಆ ಅಧ್ಯಾಯಗಳನ್ನ ಓದಿರಿ. ఇప్పుడు నా వైపు చూడండి చాలు. ಈಗ ನನ್ನ ಕಡೆ ಗಮನವಿಟ್ಟು ನೋಡ್ರಿ ಸಾಕು. నేను చెప్పిన అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మీరు చదవండి. ಹೇಳಿದ ಅಧ್ಯಾಯಗಳನ್ನ ಮನೆಗೆ ಓದಿ ಆ ತದನಂತರ ಓದಿರಿ. ఆ అధ్యాయంలో ఉన్నవి నేను చెప్పేస్తాను మీకు. ಆ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಏನಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾನು ಹೇಳ್ತೇನೆ. నోట్బుక్లు పెన్నులు తెచ్చుకుంటే తీసుకొని రాయండి. ನೋಟ್ಬುಕ್ ಪೆನ್ ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಿದ್ರೆ ದಯವಿಟ್ಟು ಬರ್ಕೊಳ್ರಿ. లేదంటే మీ ఫోన్లో ఉన్న చక్కగా వాట్సాప్ కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఓపెన్ చేసి వాళ్ళకి మెసేజ్ పెట్టియండి, పర్లే. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಫೋನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ನಿಮ್ಮ ಪರ್ಚೇಸರ್ಗೆ ಯಾರಿಗಾದ್ರೂ ಅದನ್ನ ಮೆಸೇಜ್ ತರ ಹಾಕಿ ಇಲ್ಲ ನೋಟ್ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡು ಏನು ಮಾಡಿ. ఈ టైంలో చర్చ్ నుండి ఏంటి ఈ బైబిల్ అధ్యాయం పంపించడానికి వాళ్ళు ఓపెన్ చేసి చదువుతారు. ಅಂದ್ರೆ ಈಗ ಚರ್ಚಿನ ಸಭೆಯಲ್ಲಿ ನೀವು ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದೋಗದೆ ಅದನ್ನೆಲ್ಲ ನೋಡ್ತಿರ್ತೀರಾ. మనం దేవుళ్ళు ఉన్నప్పుడు మన వాళ్ళని కూడా దేవుళ్ళు నడిపించాలి. ಅಂದ್ರೆ ನಾವು ದೇವರಲ್ಲಿದ್ದಾಗ ನಮ್ಮವ್ರನ್ನು ಕೂಡ ದೇವರಲ್ಲಿ ನಡೆಸಬೇಕು. మీ ఇష్టం, ఎందుకంటే అప్గ్రేడ్ అయింది కాబట్టి అందరు నోట్బుక్లు పెన్లు ఎవరు తయారు. ಅಂದ್ರೆ ನಿಮ್ಮ ಇಷ್ಟ, ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲರೂ ಅಪ್ಡೇಟ್ ಆಗಿರೋದ್ರಿಂದ ಯಾರು ನೋಟ್ಬುಕ್ ಪೆನ್ ತರೋದಿಲ್ಲ. మీకు బాగా క్లోజ్గా ఎవరైతే వ్యక్తి ఉన్నారో, ನಿಮಗೆ ಬಹಳ ಹತ್ತಿರವಾದಂಥ ವ್ಯಕ್ತಿ ಯಾರಿದ್ದಾರೋ ఆ వ్యక్తి కాంటాక్ట్ ఓపెన్ చేయండి. ಆ ವ್ಯಕ್ತಿ ಒಂದು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ನ ಓಪನ್ ಮಾಡಿ. 2 సమూయేలు 2ನೇ ಸಾಮುವೇಲ 24 ఎంటర్ కొట్టండి. ಎಂಟರ್ ಹೊಡಿರಿ. మొదటి క్రోనికల్స్ ఫస్ట్ దినవృత్తాంతములు 2ನೇ ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 21వ అధ్యాయం 21ನೇ ಅಧ್ಯಾಯ. అంతే, ఈ రెండే ಅಷ್ಟೇ, ಇವೆರಡೇ ಅಧ್ಯಾಯಗಳು. 2 అధ్యాయాలే. ಇವೆರಡು ಅಧ್ಯಾಯಗಳಷ್ಟೇ. సెండ్ చేయాలంటే సెండ్ చేయండి, రాయాలనుకుని రాసుకోండి. ನೀವು ಕಳಿಸ್ಬೇಕಂದ್ರೆ ಕಳಿಸಿ, ಇಲ್ಲ ಬರಿಬೇಕಂದ್ರೆ ಬರೆದುಕೊಳ್ಳ್ರಿ. అంతే, ಅಷ್ಟೇ. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చదవండి. ಮನೆಗೆ ಹೋದ್ಮೇಲೆ ಇದನ್ನೆಲ್ಲ ಖಂಡಿತ ಓದಿ. 2 సమూయేలు 23 2ನೇ ಸಾಮುವೇಲ 24 ಈ 2ನೇ ಸಾಮುವೇಲ 23 24 2 సమూయేలు 24 2ನೇ ಸಾಮುವೇಲ 24 మొదటి దినవృత్తాంతములు ಮೊದಲನೇ ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 21 21. రెండిట్లో ఒకటే ఉంది మ్యాటర్. ಎರಡರಲ್ಲೂ ಒಂದೇ ಸಂದೇಶವಿದೆ. అదేంటో నేను చెప్తాను. ಅದೇನೆಂಬುದಾಗಿ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ಈಗ మనకి అక్కడ కనిపిస్తున్న హీరో ఎవరంటే, ಅಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಿರುವಂತ ನಾಯಕ ಯಾರು ಅಂದ್ರೆ దావీదు. ದಾವೀದು మామూలు మనిషి కాదండి. ದಾವೀದನು ಸಾಧಾರಣ ವ್ಯಕ್ತಿ ಅಲ್ರಿ. చిన్నప్పుడు ಚಿಕ್ಕವನಿದ್ದಾಗ అడవుల్లో తిరుగుతూ ಆ ಅರಣ್ಯದಲ್ಲಿ ಸಂಚರಿಸುತ್ತಾ అరుస్తూ దేవుని ఆరాధించాడు. ಆ ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡ್ತಿದ್ದ. నువ్వు అడవుల్లో కాదురా ఆరాధించడం, ನೀನು ಆ ಅರಣ್ಯದಲ್ಲ ಆರಾಧನೆ ಮಾಡೋದು. నీకు సింహాసనం ఎక్కిస్తాను, ನಿನ್ನನ್ನು ಸಿಂಹಾಸನಕ್ಕೆ ಕುಳ್ಳಿರಿಸುತ್ತೇನೆ, నీతో పాటు అనేక మందిని ఆరాధించాలి, ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಅನೇಕರನ್ನು ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಡೆಸು.
ఆరాధిస్తే ಆರಾಧನೆ ಮಾಡಿದ್ರೆ దేవుడు హెచ్చిస్తాడు. ದೇವರು ಹೆಚ್ಚಿಸುತ್ತಾನೆ. ఆరాధిస్తే ಆರಾಧಿಸಿದ್ರೆ వెలివేయబడ్డాడు అన్నాడు, ಹೊರ ಹಾಕಲ್ಪಡ್ತದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. కానీ దేవుడు ఆదరించాడు. ಆದ್ರೆ ದೇವರು ಆದರಣೆಯನ್ನು ಕೊಟ್ಟರು. బైబిల్ గ్రంథంలో, ಸತ್ಯವೇದ ಗ್ರಂಥದಲ್ಲಿ, రాజుల గ్రంథం కానీ, ಅರಸರ ಪುಸ್ತಕಗಳಲ್ಲಾಗಲಿ, దినవృత్తాంతాల గ్రంథాలు కానీ, ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತದಲ್ಲಾಗಲಿ 4 పుస్తకాల్లో మీరు చదివితే ಈ 4 ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ನೀವು ಓದೋದಾದ್ರೆ దావీదు ఒక ఉదాహరణలాగా అనిపిస్తాడు మనకి. ದಾವೀದನು ಒಂದು ಉದಾಹರಣೆಯಾಗಿ ಕಾಣುತ್ತಾನೆ. దావీదు దేవుని దృష్టిలో నడుస్తూ వెళ్ళాడని కనిపిస్తుంది. ದಾವೀದನು ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಡೀತಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಕಾಣ್ತದೆ. దావీదులాగా ఈ రాజు దేవుని దృష్టిలో నడలేదని కనిపిస్తుంది. ಆದರೆ ದಾವೀದನ ಹಾಗೆ ಈ ರಾಜರುಗಳು ದೇವರ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೀಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಕಾಣ್ತದೆ. ఎందుకంటే దావీదు హి డోంట్ హ్యావ్ క్వాలిఫికేషన్, ದಾವೀದನಿಗೆ ಯಾವುದೇ ತರ ತರಬೇತಿಗಳು ಅಥವಾ ವಿದ್ಯಾಭ್ಯಾಸಗಳು ಇರಲಿಲ್ಲ. ಬಟ್ ಹಿ ಹ್ಯಾವ್ ಕ್ವಾಲಿಟಿ ಆಫ್ ಹಾರ್ಟ್. ಆದ್ರೆ ಒಳ್ಳೆಯ ಗುಣವುಳ್ಳ ಅಂತ, ಒಳ್ಳೆ ಹೃದಯ ಇರುವಂತ ಒಂದು ಗುಣ ಅವನಲ್ಲಿತ್ತು. దేవుడు హృదయాన్ని చూస్తాడండి, ಆದ್ರೆ ದೇವರು ಹೃದಯವನ್ನ ಗಮನಿಸ್ತಾನೆ. నీ రూపాన్ని చూడ్డు, ನಿಮ್ಮ ರೂಪವನ್ನ ದೇವರು ನೋಡೋದಿಲ್ಲ. నీకున్న చదువును చూడ్డు, ನೀವು ಓದಿರುವಂತ ವಿದ್ಯಾಭ್ಯಾಸವನ್ನು ಕೂಡ ದೇವರು ನೋಡೋದಿಲ್ಲ. నీ పేరు చూడడు, ನಿನ್ನ ಹೆಸರನ್ನು ಕೂಡ ನೋಡೋದಿಲ್ಲ. నీ వెనకేముందో చూడ్డా, ನಿನ್ನ ಹಿಂದೆ ಏನಿದೆ ಎಂಬುದಾಗಿ ಕೂಡ ನೋಡೋದಿಲ್ಲ. లోపలేముందో చూస్తా. ಆದ್ರೆ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಏನಿದೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ನೋಡ್ತಾರೆ. అంతలాగా ఉన్నందుకు దావీదుని హెచ్చించాడు దేవుడు. ಆ ರೀತಿ ಇದ್ದಂತ ದಾವೀದನನ್ನ ದೇವರು ಹೆಚ್ಚಿಸಿದ್ರು. అంతలా హెచ్చిన తర్వాత కూడా, ಅಷ್ಟು ಹೆಚ್ಚಿದ ನಂತರ ಕೂಡ, మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీకు తెలుస్తుంది, ನೀವು ಮನೆಗೆ ಹೋಗಿ ಓದ್ರೆ ಗೊತ್ತಾಗ್ತದೆ, దావీద్కి సైతాన్ వచ్చి మాట్లాడాడంట. ದಾವೀದನಿಗೆ ಸೈತಾನನು ಬಂದು ಮಾತನಾಡೋದು ಎಂಬುದಾಗಿ, సైతాన్ ప్రేరేపించాడంట. ಸೈತಾನನು ಪ್ರೇರೇಪಣೆ ಮಾಡೋದನು ಅಂತನೂ ಕೂಡ ಗೊತ್ತಾಗ್ತದೆ. దేవుని ఆత్మ మాట్లాడలే, ದೇವರ ಆತ್ಮ ಮಾತಾಡ್ಲಿಲ್ಲ, దురాత్మ వచ్చి మాట్లాడింది. ದುರಾತ್ಮ ಬಂದು ಅಲ್ಲಿ ಅವನ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ. ఏం చేస్తే తెలుసా ದುರಾತ್ಮನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಾ? ఎప్పుడు దేవుని శక్తి కించపరిచేలా చూస్తుంది. ಯಾವಾಗ ದೇವರ ಶಕ್ತಿಯನ್ನ ಕೆಳಗಾಗುವ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕಂದಾಗಿ ಯೋಚನೆ ಮಾಡ್ತಿರ್ತಾನೆ. మన దేవుని పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ನಮ್ಮ దేవರ ಹೆಸರು ಸೈನ್ಯಗಳಿಗೆ ಅಧಿಪತಿಯಾದ ಸೇನಾಧೀಶನಾದ ಕರ್ತ. ఎందుకంటే మనం చేస్తుంది పోరాటం అండి. ಯಾಕೆಂದ್ರೆ ನಾವು ಮಾಡ್ತಿರೋದೇ ಹೋರಾಟ. మనం చేస్తుంది, వి ఆర్ నాట్ వర్షిపింగ్, వి ఆర్ ఇన్ వార్ఫేర్. ನಾವಿಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡ್ತಿಲ್ಲ, ಇಲ್ಲಿ ನಾವು ಹೋರಾಡುತ್ತಿದ್ದೇವೆ. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ రీతి కనిపిస్తుంది. ಯಾಕೆಂದ್ರೆ ಎಫೆಸಿಯ 6:12 ఈ ರೀತಿ ಕಾಣ್ತದೆ, మీరు పోరాడుతుంది శరీరాలతో కాదు కానీ, ನೀವು ಹೋರಾಡುತ್ತಿರೋದು ಶರೀರದಲ್ಲ, అంధకార సముద్రపు లోకనాథులతోనూ, ಅಂತರಿಕ್ಷದಲ್ಲಿ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సముద్రపు లోకనాథులతోనూ, ಅಂಧಕಾರದ ಲೋಕಾಧಿಪತಿಗಳ ಮೇಲೆ, ಆಕಾಶದ ಮಂಡಲದಲ್ಲಿ ದುರಾತ್ಮಗಳ ಸೇನೆಗಳ ಮೇಲೆ ಹೋರಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ. అవి చేసే పని ఏంటో తెలుసండి? ಮಾಡುವಂತ ಕೆಲಸ ಏನು ಗೊತ್ತಾ? డిస్ట్రక్షన్. ಬರೀ ನಿಮ್ಮನ್ನ ಆ ಮಾರ್ಗ ತಪ್ಪಿಸುವಂತದ್ದು. ఎంతసేపు నిన్ను పడేద్దామని చూస్తాయి, ಯಾವಾಗೆಲ್ಲ ನಿಮ್ಮನ್ನ ಬೀಳಿಸ್ಬೇಕಂತಾನೆ ಕಾಯ್ತಾ ಇರ್ತವೆ. నిన్ను పడేస్తూ, ನಿನ್ನನ್ನು ಬೀಳಿಸ್ತಾ, నిన్ను డిప్రెషన్లో లాగుతాయి. ನಿನ್ನನ್ನು ಒತ್ತಡಗಳಿಗೆ ಎಳೆಕೊಂಡು ಹೋಗ್ತದೆ. డిప్రెషన్ నుండి, ಆ ಡಿಪ್ರೆಷನ್ ನಿಂದ డెస్పైర్ అనే ఒక పరిస్థితిలోకి పడిపోతుంది. ನಿನ್ನ ಕೊನೆಗೆ ಯಾವುದಕ್ಕೆ ಬಾರದ ಒಂದು ಕಠಿಣ ಕಾರ್ಯಗಳಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ತದೆ. ఎలా అనిపిస్తుంది తెలుసా? ಹೇಗನಿಸ್ತದೆ ಗೊತ್ತಾ? మాట్లాడబుద్ది ఐదు ಅವ್ರతో, ಯಾರ ಸಂಗಡ ಕೂಡ ಮಾತಾಡಬಾರ್ದು, తినబుద్ది ఐదు, ಯಾವ ಆಹಾರ ತೆಗೆದುಕೊಳ್ಳಲು ಕೂಡ ಆಗೋದಿಲ್ಲ. ఏటి జీవితం, ಏನಿದು ನನ್ನ ಜೀವಿತ, ఇట్లేదు, ಅಯ್ಯೋ ಈಗ ಏನ್ ನನ್ನ ಜೀವಿತ ಹೀಗಾಗಿದೆ, ఇలాగే ఉంటారు. ಹೀಗೆ ಇರ್ತಾರೆ. అలాగుంటే ఆడికి ఆనందం. ಆ ರೀತಿ ಇದ್ರೇನೆ ಅವರಿಗೆ ಆನಂದ. కానీ దేవుడు మనకు తన శక్తిని ఇచ్చాడు, ಆದ್ರೆ ದೇವರು ನಮಗೆ ಆತನ ಶಕ್ತಿಯನ್ನು తన బలాన్ని ఇచ్చాడు, ಆತನ ಬಲವನ್ನು తన ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, మహిమను ప్రచురణ చేయడానికి ఆయన మనల్ని ಆತನ ಮಹಿಮೆಯನ್ನು సృష్టించాడు. ಪ್ರಚುರಪಡಿಸಲಿಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದ್ದಾನೆ. ఏ పని చేస్తున్నా, ಆದ್ರೆ ನಾವೇನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? ఆయన మహిమను చూపించాలి. ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸ್ಬೇಕು. కానీ మనం ఏం చేస్తాం? ಆದ್ರೆ నాವೇನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? ఆయన మహిమ పరచడం కాదు కానీ, ಆತನನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸೋದಲ್ಲ, మనకి ఇచ్చ చేసుకుంటాం. ನಮ್ಮನ್ನೇ ನಾವು ಕೆಳಗೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. నా వల్ల కాదు, ನನ್ನಿಂದ ಆಗೋದಿಲ್ಲ, నాకు చదువు రాదు, ನನಗೆ ಓದಲಿಕ್ಕೆ ಬರಲ್ಲ, పని రాదు, ನನಗೇನು ಬರೋದಿಲ್ಲ, నాతో ఎవరు సంతోషంగా లేరు, ನನ್ನ ಹತ್ರ ಯಾರು నాతో ಸಂತೋಷವಾಗಿರೋದಿಲ್ಲ, ఏం లాభం, ನನ್ನಿಂದ ಏನು ಲಾಭ? అసలు నా జీవితం ఎందుకు, ಆದ್ರೆ ನನ್ನ ಜೀವಿತ ಏನಕ್ಕೆ ಬೇಕು? ఏం లాభం, నేను అసలు ನನ್ನಿಂದ ಏನು ಉಪಯೋಗ ಇದೆ? పర్పస్ ఏంటి అసలు, ನನ್ನ ಇರುವಂತ ಉದ್ದೇಶ ಏನಿದೆ? అసలు దేవుడు ఎందుకు నన్ను పుట్టించాడు? ದೇವರು ಏನಕ್ಕಾದ್ರೂ ನನ್ನ నాలాంటి ಹುಟ್ಟಿಸಿದ್ರು? ఉండడం అవసరమా? ನಾನು ಇರೋದು ಅವಶ್ಯಕತೆನಾ? నీ మాటకు నువ్వు అలా కుమిలిపోతూ ఉంటావు కదా, ನಿನ್ನಷ್ಟಕ್ಕೆ ನೀನು ಒಳಗಡೆ ಬಾಧೆ ಪಡ್ತಿರ್ತೀಯಲ್ಲ, అపవాద ఆనందిస్తాడు అప్పుడు. ಅವಾಗ ಆ ದುಷ್ಟನು ಆನಂದಿಸ್ತಾನೆ. కానీ దేవుడు ఆ సమయంలో ಆದ್ರೆ ದೇವರು ಆ ಸಮಯದಲ್ಲಿ వెయిట్ చేస్తాడు.
ಕಾದು ನೋಡ್ತಾರೆ, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావా లేదా అని. ನೀನು ಆತನ ಬಳಿಗೆ ಹೋಗ್ತೀಯಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఇందాక మనం పాట పాడినప్పుడు ఒక పాట పాడాం కదండి, ಹಿಂದೆ ಒಂದು ಹಾಡನ್ನು ಹಾಡುವಾಗ ಒಂದು ಹೇಳಿದ್ವಲ್ಲ, నా సొంత ఆలోచనలు కలిగించే నష్టాలు ನನ್ನ ಸ್ವಂತ ಆಲೋಚನೆಗಳು ಕಷ್ಟಗಳನ್ನ ತರ್ತದೆ, కానీ నీకు కలిగిన ఆలోచనలు ಆದರೆ ನಿನ್ನ ಯೋಚನೆಗಳು నాకు లాభాన్ని ఇచ్చాయి. ನನಗೆ ಲಾಭವನ್ನು ತರ್ತದೆ. ఎందుకంటే దేవుని ఆలోచనలు చాలా గొప్పవండి. ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಆಲೋಚನೆಗಳು ಬಹಳ ಗಮ್ಯವಾಗಿವೆ. దేవుని ఆలోచనలు చాలా పెద్దవి. ದೇವರ ಆಲೋಚನೆ ತುಂಬಾ ಹೆಚ್ಚಿದು. కానీ దేవుని ఆలోచన లేకుండా దావీదు, ಆದರೆ ದೇವರ ಆಲೋಚನೆ ಇಲ್ಲದಂತೆ దావీదుకు సామర్థ్యాన్ని దేవుడే, ದಾವಿದನಿಗೆ ಒಂದು ಸಾಮರ್ಥ್ಯನೇ ದೇವರು, కోట దేవుడే, ಆತನ ಆడే ದೇವರು, సమస్తము దేవుడే, ಆತನಿಗೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ದೇವರೇ. ప్రతి కీర్తనలో మనం చదువుతుంటాం, ಪ್ರತಿ ಒಂದು ಕೀರ್ತನೆಗಳಲ್ಲೂ ಕೂಡ ನಾವು ಓದ್ತೇವೆ దేవుణ్ణి ఎంత కనపరుస్తూ పాడుతున్నాడు, ದೇವರನ್ನು ಎಷ್ಟೋ ಮಹಿಮೆ ಪಡಿಸಿ ಆಡ್ತಾನೆ. ఈ 2 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో, ಈ 2 అధ్యాయಗಳು ಏನಿದೆಯೋ అవి దావీదు యొక్క చివరి జీవితంలోనే చివరి ఘట్టం దగ్గర చచ్చిపోయేక ముందు జరిగిన సంఘటనలు. ಆದ್ರೆ ಈ 2 ಅಧ್ಯಾಯಗಳು ದಾವೀದನ ಜೀವಿತದ ಕೊನೆಯ ದಿವಸಗಳಲ್ಲಿ ನಡೆದಂತ ಕಾರ್ಯಗಳ ಕುರಿತಾಗಿ ಈ 2 ಅಧ್ಯಾಯಗಳಲ್ಲಿದೆ. జీవితాంతం దేవునితో ఉండొచ్చు, ನೀವು ಜೀವಿತವೆಲ್ಲ ದೇವರೊಟ್ಟಿಗೆ ಇರಬಹುದು, చివరిలోనైనా పడిపోతావు, ಅಂತ್ಯದಲ್ಲಿ ಬೇಕಾದ್ರೂ ನೀನು ಬಿದ್ದೋಗಬಹುದು. అయ్యో ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేశాను కదా, ಅಯ್ಯೋ ನಾನು ಅವಾಗ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ನಲ್ಲ, ఒకప్పుడు బాగా వాక్యం చదివాను కదా, ಅಲ್ಲಿವರೆಗೂ ನಾನು ತುಂಬಾ ವಾಕ್ಯಗಳನ್ನ ಓದ್ನಲ್ಲ, అది ఇప్పుడు కాపాడుతుంది అంటే కాదు, ಅದು ಇವಾಗ ಕಾಪಾಡ್ತದೆ ಅಂದ್ರೆ ಅದಿಲ್ಲ. ప్రతిరోజు నూతన రోజు, ಪ್ರತಿ ದಿನ ಹೊಸ ದಿನ. లామెంటేషన్స్ లో విలాప వాక్యంలో చెప్పినట్టు ప్రతిరోజు దేవుని యొక్క కృప వాత్సల్యత నూతనంగా పుడుతుంది. ಪ್ರಲಾಪಗಳಲ್ಲಿ ಹೇಳ್ತದೆ ಪ್ರತಿನಿತ್ಯವೂ ಆತನ ಕೃಪೆಯು ನೂತನವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಉಡುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ. నూతనంగా దేవుడు మనకి దినాన్ని ఇచ్చినప్పుడు, ನೂತನವಾಗಿ ಒಂದು ದಿನವನ್ನ ನಮಗೆ ಕೊಟ್ಟಾಗ, ఆ నూతన దినంలో యేసయ్య ఉన్నాడా, ನಿನ್ನ ಒಂದು ನೂತನ ದಿನದಲ್ಲಿ ದೇವರು ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಇದ್ದಾರಾ. నిన్న బైబిల్ చదివాను, ನಿನ್ನೆ ವಾಕ್ಯವನ್ನು ಓದ್ದೆ, మొన్న బైబిల్ చదివాను, ಮೊನ್ನೆ ವಾಕ್ಯವನ್ನ ಓದ್ದೆ, గత వారం బైబిల్ చదివాను, ಅದಕ್ಕಿಂದಿನ ವಾರದಲ್ಲಿ ವಾಕ್ಯವನ್ನ ಓದ್ದೆ, గత నెల బైబిల్ చదివాను, ಅದಕ್ಕಿಂದಿನ ದಿವಸದಲ್ಲಿ ಓದ್ದೆ. అది పనిచేయదు, ಅದು ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ಲ. మనం వాడుతున్న ఫోన్లే ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టుకుంటారు. ನಾವು ಉಪಯೋಗಿಸುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಫೋನ್ಗಳು ಕೂಡ ಪ್ರತಿದಿನ ಚಾರ್ಜ್ಗೆ ಹಾಕ್ಬೇಕು. మనం బ్రతుకుతున్న మనమే రోజుకి 2-3 సార్లు తింటాం కదండి. ನಾವು ಬದುಕುತ್ತಿರುವಂತ ನಾವೇ ದಿನಕ್ಕೆ 3 ಆವರ್ತಿನ ಊಟವನ್ನ ಮಾಡ್ತೇವೆ. తిండి దానికి పని కనీసం నీరైనా తాగుతాం కదండి. ಅಟ್ಲೀಸ್ಟ್ ನಾವು ತಿಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀರಾದ್ರೂ ಕುಡಿತೀವಲ್ರಿ. మన ఆత్మీయ జీవితం సంగతి ఏంటండి? ಆದ್ರೆ ನಮ್ಮ ಆತ್ಮಿಕ ಜೀವಿತದ ಆ ಒಂದು ಕಾರ್ಯ ಏನ್ ಹೇಳಿ, అంతం దాకా సహించిన వాడే ధన్యుడు. ಅದೆಲ್ಲವನ್ನೂ ಸಹಿಸಿದಾತನೇ ಧನ್ಯನು. మన జీవితంలో అంతం వరకు సహించే ధన్యత మనకుందా? ಅಂದ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತಗಳೆಲ್ಲವನ್ನು ಸಹಿಸುವಂತ ಆ ಒಂದು ಧನ್ಯತೆ ನಮ್ಮಲ್ಲಿ ಇದೆಯಾ? నిర్ణయం మనం తీసుకోగలమా? నిర్ణయం మనం ಆ తీసుకోగలమా? ಒಂದು ನಿರ್ಣಯವನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಗ್ತದಾ? ఆ నిర్ణయం మనం తీసుకుంటే మన జీవితాలు ఇంకా బాగుంటాయి. ಆ ನಿರ್ಣಯಗಳನ್ನ ನಾವು ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ನಮ್ಮ ಜೀವಿತಗಳು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿರುತ್ತವೆ. ఆ నిర్ణయం తప్పైపోయినా, ಅಲ್ಲಿ ಈ ತಪ್ಪು ನಡೆದಿದ್ರು ಕೂಡ, నష్టమైపోయినా, ಅಲ್ಲಿ ಯಾವುದೇ ನಷ್ಟಗಳಾಗಿದ್ರು ಕೂಡ, దేవుడు ఆ నష్టాన్ని కూడా దీవెనగా మార్చేస్తాడు. ದೇವರು ಆ ನಷ್ಟವನ್ನು ಕೂಡ ಲಾಭವಾಗಿ ಮಾರ್ಪಡಿಸುತ್ತಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చేసిన పొరపాటు ఏంటి తెలుసా? దావీదను ಮಾಡಿದ ತಪ್ಪೇನು ಗೊತ್ತಾ? తన రాజ్యంలోన ತನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ యుద్ధ వీరులు ఎంతమంది ఉన్నారో, ಯುದ್ಧ ವೀರರು ಎಷ್ಟು ಮಂದಿ ಇದ್ದಾರೆ, యుద్ధానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ಯುದ್ಧರಿಗೆ ಸನ್ನದ್ಧರಾದವರು ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ, లెక్కడదామన్నాడు. ಅದನ್ನ ಲೆಕ್ಕ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. దేవుడు నీకు ఇచ్చిన శక్తిని, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని నువ్వు ఎప్పుడు కొనకూడదు. ದೇವರು ನಿನಗೆ ಕೊಟ್ಟಂತ ಶಕ್ತಿಯನ್ನ, ನಿನಗೆ ಕೊಟ್ಟಂತ ಬಲವನ್ನ ಯಾವತ್ತೂ ಅದನ್ನ ಲೆಕ್ಕಿಸಬಾರದು. ఎందుకంటే అంత విశ్వాసంతోనే వెళ్ళాలి. ಯಾಕೆಂದ್ರೆ ಆ ಒಂದು ವಿಶ್ವಾಸ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ನೀನು నీతిమంతుడు విశ్వాసం మూలంగానే నడుస్తాడండి. ನೀತಿವಂತನು ವಿಶ್ವಾಸದೊಟ್ಟಿಗೆನೇ ನಡೀತಾನೆ. అయ్యో నాకు ఇప్పుడు ఇంత సమస్య వచ్చింది, పలానా వాళ్ళకి అడుగుతాను, నా అకౌంట్లో పలానా దగ్గర నుండి ఈఎంఐ తెస్తాను, పలానా దగ్గర నుండి తెస్తాను అని మనం దేవుని యొక్క ఈ పరీక్షల్లోనే దేవుని సామర్థ్యాన్ని మనం దేంతో నెంబర్లతో మనం లెక్కడకూడదు. ಆದರೆ ನಾವು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿರುವಂಥ ಸಮಸ್ಯೆಗಳೇ ನಾವು ಬೇರೆಯವರಿಂದ ಹಣವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತೇವೆ, ಇನ್ನೊಬ್ಬರಿಂದ ಸಹಾಯವನ್ನು ಕೇಳ್ತೇವೆ. ಈ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಬಲವನ್ನ ಅಂಕಿಗಳಲ್ಲಿ ಎಣಿಸಬಾರದು. నీకు సమస్య వచ్చిందా, దేవుని దగ్గరికి వెళ్ళు. ನಿನಗೆ ಸಮಸ್ಯೆ ಬಂದಿದೆಯಾ, ದೇವರ ಬಳಿ ಹೋಗು. నువ్వు ఎవరో ఎందుకు వెళ్తావు? ನೀವು ಯಾವಾಗ ಆತನ ಹತ್ರ ಬಳಿಗೆ ಹೋಗ್ತೀಯಾ? దావీదుకు అప్పుడు యుద్ధాలు ఉన్నాయా అంటే లేవు. దావీదನಿಗೆ ಅವಾಗ ಯುದ್ಧಗಳಿತ್ತಾ? ಇಲ್ಲ, ఏం లేవు. ಆ ಯುದ್ಧನೇ ಇಲ್ಲ, ಏನಿಲ್ಲ. ప్రశాంతంగా ఉంది వాతావరణం. ಅವನ ಜೀವಿತ ಪ್ರಶಾಂತಕರವಾಗಿದ್ದಂಥ ಸಮಯ. ప్రశాంత వాతావరణంలో ఆయనేమో లెక్కెడుతున్నాడు. ఇప్పుడు ಪ್ರಶಾಂತವಾಗಿದ್ದಂಥ ಅಲ್ಲಿ ಕೂಡ ಲೆಕ್ಕಿಸ್ತಾ ಇದ್ದಾನ ಅವನು. ఆయన సేనాధిపతి మంచి స్నేహితుడు యోవాబు అనే వ్యక్తి. ఆ సేనాధిపతి ಅವನು ತುಂಬಾ ಒಳ್ಳೆಯ స్నేహిತನಾಗಿ అతనిಗಿದ್ದ. అయ్యా రాజుగారు ఎందుకయ్యా మాట చెప్తున్నావు? దేవుడిని సైన్యాన్ని 100 రెట్లు దీవిస్తాడయ్యా సమస్య వచ్చినప్పుడు. ಅಯ್ಯ ಬೇಡಯ್ಯ, ಏನಕ್ಕೆ ನಿನಗೆ ಲೆಕ್ಕಿಸೋದು? ದೇವರು ನಿನ್ನ ಸೈವನ್ನ 1000 ಗಟ್ಟಲೆ ಆಶೀರ್ವದಿಸ್ತಾರಲ್ಲಪ್ಪ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. రాజుగారు ఆజ్ఞ నా ఇష్టం, ನಾನು ರಾಜನಾಗಿ ಇದು ನನ್ನ ಆಜ್ಞೆ, ಇದನ್ನು ನೀನು ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. మన జీవితంలో మనం అనట్లేదండి నా ఇష్టం అని.
ನಮ್ಮ ಜೀವಿತಗಳು ನಾವು ಹೇಳ್ತಾ ಇಲ್ವಾ ನನ್ನ ಇಷ್ಟ ಇದು ಅಂತ? నా ఇష్టం నేను చేస్తా, ನನ್ನ ఇಷ್ಟ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಮಾಡ್ತಾ అది ಇದ್ದೀನಿ. దేవుని చిత్తం కాదు, అది ಅದು ದೇವರ ಚಿತ್ತವಲ್ಲ, దేవునికి ఇష్టం లేదు, అది ದೇವರಿಗೆ ಅದು ಇಷ್ಟವಿಲ್ಲ, ఎవరికి పనికిరాదు, అది ಅದು ಯಾರಿಗೂ ಉಪಯೋಗಕರವಾಗಿಲ್ಲ. నాకు ಇష్టం అని వెళ్తాం మనం. ಆದ್ರೆ ಅದು ನನಗಿಷ್ಟ ಎಂಬುದಾಗಿ ನಾನು ಹೇಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. అలా చేయడం బట్టి ಆ ರೀತಿ ಮಾಡುವುದಕ್ಕಿಂತ 9 నెలల 22 రోజులు లెక్కెట్టారండి. 920 ದಿನ ಎಲ್ಲವನ್ನ ಲೆಕ್ಕ ಮಾಡಿದ್ರು. టోటల్గా 13 లక్షల మంది వచ్చారు. ಒಟ್ಟಿಗೆ 13 ಲಕ್ಷ ಮಂದಿ ಬಂದ್ರು. ఆ కౌంట్ చౌట్లో పడిందో లేదో, ಆ ಸಂಖ್ಯೆಣಿಕೆ ಆ ಕಿವಿಯಲ್ಲಿ ಬಿತ್ತೋ ಇಲ್ವೋ అర్థమైపోయింది దావీదుకి, నేను తప్పు చేశాను రా దేవుడా. ದಾವೀದನಿಗೆ ಅರ್ಥ ಆಗೋಯ್ತು, ನಾನು ತಪ್ಪನ್ನು ಮಾಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. దేవా నాయన పాపని నాయనా, నేను ದೇವರೇ ನಾನು ಪಾಪಿ ದೇವರೇ, నీ శక్తిని నాయన, నువ్వు నా సైన్యంగా అధిపతి కదా, నేను నా సైన్యాన్ని లెక్కెడుతున్నాను, బురత కోడిని. ನಾನು ಬುದ್ಧಿ ಕಮ್ಮಿಯಾಗಿ ನನ್ನ ಸೈನ್ಯವನ್ನ ನಾನು ಲೆಕ್ಕ ಮಾಡಿದ್ನಲ್ಲಪ್ಪ, ನೀನು ನನ್ನ ಸೈನಾಧಿಪತಿ ಆಗಿದೆಯಲ್ಲಪ್ಪ ಎಂದು ಹೇಳಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. పొరపాట్ల చిక్కులో ఇరుక్కున్నాను తండ్రి, ದೊಡ್ಡ ಒಂದು ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಂಡಿದ್ದೇನೆ. గుండె నీరైపోయి కారిపోతుంది, ನನ್ನ ಹೃದಯ ಕರಗಿ ನೀರಾಗಿ ಹೋಗ್ತಾ ಇದೆ. నించలేకపోతున్నాడు మనిషి, ನಿಲ್ಲಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅವನ ಕೈಯಲ್ಲಿ. అర్థమైంది, పొరపాటు చేసింది దేవునితో చేశాను నేను. ಅರ್ಥ ಆಗ್ತಿದೆ, ಅವನು ತಪ್ಪು ಮಾಡಿದ್ದು ದೇವರ తప్పు చేసింది దేవునితో చేశాను నేను. ದೇವರೊಟ್ಟಿಗೆ ಅವನು ನಾನು ತಪ್ಪು ಮಾಡಿದ್ದೇನೆ. దేవుడు నా శక్తి, నా బలం, నా కేడం, నా దుర్గం ఆయన. ದೇವರ ನನಗೆ ಶಕ್ತಿ, ದುರ್ಗವು, ಕೇಡ್ಯವು ಎಲ್ಲವೂ ಆತನೇ ಆಗಿದ್ದಾನೆ. ఆయన విడిచిపెట్టి నేను మనుషుల్ని ఎందుకు చూసా? ಆತನನ್ನು ಬಿಟ್ಟು ಮನುಷ್ಯ ನಾನು ಏಕೆ ನೋಡಿದೆ? మనుషుల వైపు ఎందుకు తిరుగుతున్నాను నేను? ಮನುಷ್ಯರಿಂದ ಏಕೆ ತಿರುಗುತ್ತಾ మనుషులు ಇದ್ದೇನೆ? ఎందుకు కావాలంటున్నాను నేను? ಮನುಷ್ಯರು ಯಾಕೆ ಬೇಕೆಂಬುದಾಗಿ ನೆನೆಸ್ತಾ ಇದ್ದಾನೆ. మనిషిని చూశాను నేను, ಮನುಷ್ಯನ ನಾನು ನೋಡಿದೆ, పడిపోయాను నేను, ಬಿದ್ದೋದೆ. దేవా పాపిని నేను, ದೇವರೇ ನನ್ನ ಪಾಪಿ. ఇప్పుడు పడిపోయాను కాబట్టి నాకు పనిష్మెంట్ కావాలి. ಈಗ ನಾನು ಬಿದ್ದೋಗಿದ್ದೀನಿ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನನಗೆ ನಾನು ಶಿಕ್ಷೆ ಕೊಡಬೇಕು. అయిపోయింది, నేను చేసిన గొప్ప పాపం ఇది, మొత్తం రాజ్యంలో అని చెప్పాడు పెద్దలందరినీ, అరే బాబు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. మనోడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా నా రాజ్యం ఏమవకూడదయ్యా, అనవసరంగా నా రాజ్యానికి బలం నువ్వే, నిన్ను చూడలేకపోయాను నేను. ಈಗ ದಾವಿದನಿಗೆ ಅವನು ಮಾಡಿದ್ದು ತಪ್ಪೆಂಬುದಾಗಿ ತಿಳಿಯಿತು. ಆಗ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಆ ರಾಜ್ಯದಲ್ಲಿರುವಂತ ಹಿರಿಯರನ್ನೆಲ್ಲ ಕರೆದು ಉಪವಾಸವಿದ್ದು ನಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ದೇವರ ಬಳಿ ಕೇಳ್ತಾನೆ, ಅಯ್ಯ ನಾವು ತಪ್ಪು ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೀವಿ, ಪಾಪ ಮಾಡಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ. ఆ టైంలో అనిపిస్తుంది కదా దావీదు మనస్సాక్షికి, ಆ ಸಮಯದಲ್ಲಿ ದಾವಿದನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅಂತದಲ್ಲ. 9 నెలల 22 రోజులు ఏం చేసేవారా నువ్వు? 9 ತಿಂಗಳು 25 ದಿವಸ ಏನ್ ಮಾಡಿದೆ ನೀನು? 40 వారాలు, 40 ವಾರಗಳು ఏం చేయలేకపోయావు. ಏನು ಮಾಡ್ಲಿಲ್ಲ. కౌంటింగ్ అవుతున్నప్పుడు నువ్వు రెచ్చగొట్టి పంపించావు మనుషుల్ని. ನೀನು ಲೆಕ್ಕವನ್ನು ಎಣಿಸಬೇಕಾದ್ರೆ ನೀನು ಇನ್ನೂ ಪ್ರೋತ್ಸಾಹಿಸಿ ಲೆಕ್ಕ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಕಳಿಸ್ದೆ. నీవు రాజు కదా, నీ చేతులు ఉంది కదా, ఆపండ్రా అంటే, ನೀನು ರಾಜನಲ್ವಾ, ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಇದೆಯಲ್ಲ, ನಿಲ್ಸು ಅಂತ ಹೇಳ್ಬೋದಿತ್ತಲ್ಲ. ఆపేస్తారు, కానీ నువ్వు అవలే. ಮಾಡ್ಬೋದಿತ್ತಾದ್ರೆ ಮಾಡ್ಲಿಲ್ಲ. ఈరోజు మనం ఎదురవుతున్న ప్రతి ఎడిక్షన్స్లో, ప్రతి డిప్రెషన్లో, ప్రతి తీసుకున్న ప్రతి చెడు డిసిషన్స్లోన ఆపడం నీ చాయిస్. ಈ ದಿವಸ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂಥ ನಿರ್ಧಾರಗಳು, ನಾವು ಮಾಡುವಂಥ ಕಾರ್ಯಗಳು ಎಲ್ಲದರಲ್ಲೂ ಅದು ನಿನ್ನ ನಿರ್ಧಾರಗಳೆಲ್ಲ ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿದೆ, ಅದು ನಿನ್ನ ಒಂದು ಹಕ್ಕು. కానీ మనం ఆపట్లేదే, ಆದ್ರೆ ಅದನ್ನ ನಾವು ತಡಿತಾ ಇಲ್ವೇ? కానీ ನಡೀಲಿ బాగా ముదిరిపోయిన తర్వాత ಬಹಳವಾಗಿ ಅದು ಮುದುರಿ ಹೋದಾಗ పడతాం, ಬೀಳ್ತೇವೆ. అప్పుడు దేవుడా ಅವಾಗ ದೇವರೇ సహాయం చేయి తండ్రి, ಸಹಾಯ ಮಾಡಿ ದೇವರೇ, కాపాడయ్యా, ಕಾಪಾಡಿ ದೇವರೇ. దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆడడం? ದೇವರ ಹತ್ರ ಹೋಗ್ತೀವಿ ಏನೀಗ? నువ్వు చేసిన తప్పు కరెక్ట్ అవ్వదు, ನೀನು ಮಾಡಿದಂಥ ತಪ್ಪು ಅದು ಮಾರ್ಪಡಲ್ಲ. ఆ తప్పుకు కావాల్సిన ప్రాయశ్చిత్తం, ಆ ತಪ್ಪಿಗೆ ಬೇಕಾಗಿರುವಂಥದ್ದು ಪ್ರಾಯಶ್ಚಿತ. నువ్వు ఏ విత్తనం విత్తుతావో, ನೀನು ಯಾವ ಬೀಜವನ್ನು ಬಿತ್ತುತ್ತೀಯೋ కోత మాత్రం అదే కోస్తావు. ಅದು ಕುಯ್ಯುವುದು ಕೂಡ ನೀನು ಅದನ್ನೇ ಕುಯ್ತೀಯ. నువ్వు విత్తుకొని నీళ్ళేసుకొని వదిలేసి నాకు పంట వద్దు అనుకుని వెళ్ళిపోతే ఏమవుద్ది? ನೀನು ಬಿತ್ತದೇನೆ ನನಗೆ ಬೆಳೆನ ಬೇಡ ಎಂಬುದ ನೀನು ಹೋದ್ರೆ ಏನಾಗ್ತದೆ? నీ పొలం నుండి వెళ్ళిపోద్ది అక్కడికి, ನೀನು ಹೊಲದಿಂದ ಅದು ಹೋಗ್ಬಿಡ್ತದ. పొలం ఎవరిది? నీది. ಹೊಲ ಯಾರ್ದು? ನಿನ್ನದು. కోత ఎవరు కొయ్యాలి? నువ్వు. ಕುಯ್ಯುವಂಥದ್ದು ಯಾರು? ಅದು ನಿನ್ನದು. ఇప్పుడు ఆ విత్తనం కాకుండా ఇంకో పంట మనం తేవాలన్నా ఇవి కొయ్యాలి. ಈಗ ನನಗೆ ಆ ಬೆಳೆ ಬೇಡ, ನನಗೆ ಬೇರೆ ಬೆಳೆ ಬೇಕಂದ್ರೂ ಕೂಡ ನೀನು ಈ ಬೆಳೆನ ಕುಯ್ಯಬೇಕು. చాలా మంది మన జీవితం అనే పొలంలోన ముళ్ళ తొప్పలు పెడుతున్నాం. ಅಂದ್ರೆ ಅನೇಕರು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ, ನಮ್ಮ ಹೊಲಗಳೆಂಬುವಂಥ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಮುಳ್ಳಿನ ಒಂದು ಬೀಜವನ್ನು ಬಿತ್ತುತ್ತಾ ಇದ್ದೇವೆ. పనికి మాలిన చెట్లను పెడుతున్నాం. ಕೆಲಸಕ್ಕೆ ಬರದೇ ಇರುವಂಥ ಸಸಿಗಳನ್ನ ಹಾಕ್ತಾ ಇದ್ದೇವೆ. క్షేమాన్ని ఇవ్వవవి, ಅದು ಕ್ಷೇಮವನ್ನು ಕೊಡೋದಿಲ್ಲ, మనల్ని పాడు చేస్తున్నాయి. ಅದನ್ನು ಹೊಲವನ್ನು ಹಾಳು ಮಾಡ್ತದೆ. ఈ పొలంలో దేవుని మాటలనే విత్తనం పెట్టామంటే, ಈ ಹೊಲದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಎಂಬಂತದ ಬೀಜಗಳನ್ನು ಬಿತ್ತಿದ್ರೆ ఆ సువాసన ఎంతో బాగుంటది. ಆ ಸುವಾಸನೆ ಎಷ್ಟೋ ಮಧುರವಾಗಿರ್ತದೆ. ఈ పొలంలో దేవుని మాటలు పెడితే, ಈ ಈ ಹೊಲದಲ್ಲಿ ದೇವರ ಒಂದು ಮಾತುಗಳನ್ನ ಇಟ್ರೆ ఆ పంట, ಆ ಬೆಳೆಯು వింటున్న ప్రతి ఒక్కరికి, ಕೇಳುವಂತಹ ಪ್ರತಿಯೊಬ್ಬೊಬ್ಬರಿಗೂ ఎంతో మధురంగా ఉంటుంది, ಎಷ್ಟೋ ಮಧುರವಾಗಿರ್ತದೆ. కానీ ఆ పొలంలో మనం ಆದ್ರೆ ಆ ಹೊಲಗಳಾಗಿರುವಂತ ನಾವು ఏవో పెడుతున్నాం. ಏನೇನೋ ಆಗ್ತಾ ಇದ್ದೇವೆ.
దేవుడి దగ్గర నుండి ఆప్షన్ ప్రవక్త వచ్చాడు, గాద్ అనే ప్రవక్త. ದೇವರ ಬಳಿಯಿಂದ ಒಬ್ಬ ಪ್ರವಾದಿ ಬರ್ತಾನೆ. 3 ಆಪ್ಷನ್లు ಇಚ್ಚಾడు ఆయన. 3 ಒಂದು ಆಪ್ಷನ್ಗಳನ್ನ ಮುಂದೆ ಇಡ್ತಾರೆ. మొదటి ఆప్షన్, ಮೊದಲನೇ ಒಂದು ಆಪ್ಷನ್, 3 సంవత్సరాలు ಕಠಿಣమైన ಕರು వస్తుంది. 3 ವರ್ಷ ಕಠಿಣವಾಗಿರುವಂತ ಒಂದು ಘೋರವಾದ ಒಂದು ಬರಗಾಲ ಬರ್ತದೆ ಎಂಬುದಾಗಿ. రెండో ఆప్షన్, ಎರಡನೇ ಒಂದು ಆಪ್ಷನ್, 3 నెలలు నీ శత్రువులు పిచ్చుకోకలా తరుముతారు. 3 ತಿಂಗಳು ನಿನ್ನ ಶತ್ರುಗಳು ನಿನ್ನನ್ನು ತುಂಬ ನಿನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿ ನಿನ್ನ ಹಿಂಸಿಸುತ್ತಾರೆ, ಶತ್ರುಗಳ ಕೈಗೆ ಕೊಡ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ. మూడో ఆప్షన్, ಮೂರನೇ ಒಂದು ಆಪ್ಷನ್, 3 రోజులు నీ దేశం పైన తెగుళ్ళు వస్తుంది. ನೀ 3 ದಿವಸ ನಿನ್ನ ದೇಶದ ಮೇಲೆ ಅನಾರೋಗ್ಯವನ್ನು ಬರಮಾಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు నీ ముందు ఈ 3 ఆప్షన్స్ పెట్టి నువ్వు చాయిస్ చూస్ చేసుకో. ಈ ನಿನ್ನ ಮುಂದೆ ಈ 3 ಆಪ್ಷನ್ಗಳನ್ನ ಇಟ್ಟಿದ್ದೀನಿ, ನೀನು ಯಾವ್ದು ಬೇಕು ನೀನು ಅದನ್ನ ಆಯ್ಕೆ ಮಾಡಿಕೋ. ఆ చాయిస్ బట్టి ఈ పొలం తాలూకా కోత, పొలం ಕ್ಲಿಯರ್ ಅವడం ಅಂತ ಜరుగుತ್ತದೆ. ಆದರೆ ಈ ಒಂದು ಆಪ್ಷನ್ ಹಿಡಿದು ಆ ಒಂದು ಹೊಲದಲ್ಲಿರುವಂತಹ ಬೆಳೆ ಕುಯ್ಯಲ್ಪಡ್ತದೆ, ಅದು ಅಲ್ಲಿಗೆ ನಿರ್ಣಯವಾಗ್ತದೆ. ఈరోజు మనకు కూడా దేవుడు చాలాసార్లు ఆప్షన్స్ మన ముందే కనిపిస్తుంటాయి. ಈಗ ಕೂಡ ದೇವರು ಇಟ್ಟಿರುವಂತಹ ಆಪ್ಷನ್ಗಳು ನಮ್ಮ ಜೀವಿತ ನಮ್ಮ ಕಣ್ಣು ಮುಂದೆ ಕಾಣ್ತಿದ್ದಾವೆ. మనం చూడగలుగుతున్నామా? ನಾವು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಿದ್ಯಾ? గ్రహించగలుగుతున్నామా? ಗ್ರಹಿಸಲಿಕ್ಕೆ ಆಗ್ತಿದ್ಯಾ? ఒక పాట వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ಹಾಡನ್ನು ಆಡ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಕೂಡ ದೇವರು ನಿನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಾರೆ. ఓ వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ವಾಕ್ಯವನ್ನು ಓದಿದಾಗ ಕೂಡ ದೇವರು ನಿನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಾರೆ. ఆఖరు ఫోన్ లో ఎవరో స్టేటస్ పెడతారు దేవుని వాక్యం, దాంతో దేవుడు నీతో మాట్లాడతాడు. ಯಾರೋ ಒಬ್ಬರು ಫೋನ್ ನಲ್ಲಿ ಸ್ಟೇಟಸ್ ಆಗಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿದ ಅದರ ಸಂಗಡ వాక్యం ద్వారా దేవుడు సూటి నీతోనే మాట్లాడుతున్నాడు. ದೇವರ ವಾಕ್ಯದೊಂದಿಗೆ ನೇರವಾಗಿ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. ఇంకా వెనకపోతే ఏం చేస్తావు? ಇದನ್ನು ಕೇಳಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇನ್ನೇನ್ ಮಾಡೋದು? ಯು ಶುಡ್ ಫೇಸ್ ದ ಕಾನ್ಸಿಕ್ವೆನ್ಸಸ್ ಒನ್ డే. ನೀನು ಅದಕ್ಕೆ ಪ್ರತಿಫಲವನ್ನು ನಿನ್ನ ಅಮೂಲ್ಯವನ್ನು ಚೆಲ್ಲಿಸಲೇಬೇಕಾಗ್ತದೆ. ఏదో ఒక రోజు చెల్లించాలండి. ಯಾವುದೋ ಒಂದಲ್ಲ ಒಂದು ನೀನು ಚೆಲ್ಲಿಸಲೇಬೇಕಾಗ್ತದೆ. లేట్ అయ్యే కొద్దీ పెయిన్ పెరుగుతుంది. ಅದು ಕಳೆದ ಸಮಯ ಕಳೆದಷ್ಟು ನೋವು ಹೆಚ್ಚಾಗ್ತದೆ. ముందే బాగు చేసుకో, ಬೇಡ ಈಗಲೇ ಅದನ್ನು ಸರಿಪಡಿಸ್ಕೋ. దావీదు వెంటనే అన్నాడు, మనుషుల దగ్గర వద్దయ్యా, దేవుడు కొడితే పర్లే, మనుషుల దగ్గర దేవుడు నా మనకు అవమానం అయిపోతుంది. ఎంత బాగా బ్రతికిన రాజు చివరిలోని ఎలాగ పిచ్చుకొక్కలా తిరిగాడండి, ఆ రాజ్యంలో కరువు వచ్చిందండి అంటే నా దేవుడు నా మనకు అవమానం అవుతుంది. అదేదో 3 రోజుల్లో దేవా నాయన ఉగ్రత ఆపయ్యా అనుకుని నేను దేవుడికి ప్రార్థన చేసుకోవడమే బెటర్, దేవుడు మనసు మారుతుంది అని దేవుని ಇಷ್ಟವೇ ಅನ್ನಾಡು. ದಾವೀದನು ಅರ್ಥಕೊಂಡ ಏನಂತ ಎಂಬುದು ಹೇಳಿದಾಗ, ಆತನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬರಗಾಲ ಬಂದರೆ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಅದು ಘನಹೀನವಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ, ದೇವರೇ ಮನುಷ್ಯರಿಂದ ಯಾವುದು ಮನುಷ್ಯ ನನ್ನನ್ನು ಸೋಲಿಸಬಾರದು ಅಂತ ಹೇಳಿ, ನೀನೇ ನಿನ್ನ ದೇಶದ ಮೇಲೆ 3 ದಿವಸ ನಿನ್ನ ಘೋರವಾದ ವ್ಯಾಧಿಯನ್ನು ಕೊಡು ಅಂತೇಳಿ ದೇವರ ಕೈಗೆ ಶಿಕ್ಷೆಯನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟ. వెంటనే దేవుడు పంపించాడు. ತಕ್ಷಣ ದೇವರು ಕಳಿಸಿದ್ರು. 70,000 మంది చచ్చిపోయారండి. 70,000 ಮಂದಿ ಸತ್ತು ಹೋದ್ರು. ఆ దూత అలా దగ్గరకు వస్తుంది. ఆ దూతను ಹತ್ರ ಬರ್ತಿದ್ದಾನೆ. దాని నుండి బెర్షెబ అంటే ఆ మూల నుండి నార్త్ నుండి సౌత్ దాకా వస్తుంది. ఆ ఉత్తరದಿಂದ ದಕ್ಷಿಣದವರೆಗೂ ಬರ್ತಾ ಇದೆ. యెరూషలేం దగ్గరకు వచ్చేస్తుంది. ಯೆರೂಸಲೇಮಿನ ಹತ್ತಿರ ಬರ್ತಾ ಇದೆ. యెరూషలేం నుండి దేవుని ఎంతో స్తుతించాడు దావీదు. ಯೆರೂಸಲೇಮಿನಿಂದ ದೇವರನ್ನ ಎಷ್ಟೋ ಸ್ತುತಿಸಿದ ದಾವೀದನು. అక్కడ నుండి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ಅಲ್ಲಿಂದ ಅಳುತ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. బార్డర్ దగ్గరకు వచ్చి దేవుడికి హృదయం కదిలింది, ఆగన్నాడు. ఆ బార్డర్ హತ್ರ ಬಂದಾಗ ದೇವರು ನಿಲ್ಲಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఆ పక్కన చుట్టుపక్కల ప్రాంతంలో చిన్న పిల్ల రాజు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఆయన. ಆ ಸುತ್ತಮುತ್ತಲಿರುವಂತಹ ಆ ರಾಜ್ಯಗಳ ಒಂದು ಚಿಕ್ಕ ರಾಜ್ಯಗಳಲ್ಲಿದ್ದಾರೆ. ఒక చిన్న నాయకుడు ఉన్నాడు. ಆ ಚಿಕ್ಕ ಒಂದು ನಾಯಕನು, ఆయన కొడుకులు అందరూ పొలంలో ఉన్నారు. ಆತನು ಆತನ ಮಕ್ಕಳೆಲ್ಲರೂ ಆ ಒಂದು ಕುದುರೆಗಳ ಮೇಲೆ ಕುಳಿತಿದ್ದಾರೆ. ఆ పొలంలో వాళ్ళు పని చేస్తున్నారు. ಆ ಹೊಲಗಳಲ್ಲಿ ಕೆಲಸವನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ పొలంలోనే మొత్తం వాళ్ళ తాలూకు కార్యక్రమాలను చేస్తున్నారు. ಆ ಹೊಲದಲ್ಲಿ ಅನೇಕರು ಕೆಲಸ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಿರತರಾಗಿದ್ದಾರೆ. ఆ పొలం దగ్గరకు వచ్చి అయిపోయింది దూత. ಆ ಹೊಲದ ಹತ್ರ ಬಂದು ದೇವದೂತನು ಅಲ್ಲೇ ನಿಂತು ಬಿಡ್ತಾನೆ. అయ్యా దూత అయిపోయిందని విషయం దావీదుకు తెలిసింది. ದೂತನು ನಿಂತು ಬಿಟ್ಟ ಎಂಬುದಾಗಿ ದಾವೀದನಿಗೆ ವಿಷಯ ತಿಳಿತದೆ. పరిగెట్టెళ్తాడు, ಓಡಿ ಬರ್ತಾನೆ. అరోనా అనుకున్న ఆయన దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ಓಡಿ ಬರ್ತಾನೆ. ಎಲ್ಲಿಗೆ? ಅರೋನ ಹತ್ರಕ್ಕೆ ಓಡಿ ಬರ್ತಾನೆ. అరోనా దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా నీ పొలం దగ్గర దేవుని దూత అయిపోయింది. అవును బాబు, దేవుని దూత కనిపిస్తుంది, నా కొడుకులు వెళ్ళి దాక్కున్నారు, ఏమో వాళ్ళ పాపం అంత కనిపించిందంటే వాళ్ళు చచ్చిపోతారేమో అని. ಅಂದ್ರೆ ಆ ಹೊಲದಲ್ಲಿ ದೇವದೂತನು ಬಂದು ನಿಂತಾಗ ಅವನು ದಾವೀದನು ಹೋಗಿ ಹೇಳ್ತಾನೆ, ದೇವದೂತನು ನಿನ್ನ ಹೊಲದಲ್ಲಿ ಬಂದು ನಿಂತಿದ್ದಾಗ ಅವರು ಹೇಳ್ತಾರೆ, ಹೌದು ದೇವದೂತ ನನ್ನ ಹೊಲದಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾನೆ, ಮಕ್ಕಳೆಲ್ಲ ಹೋಗಿ ಬಚ್ಚಿಕೊಂಡಿದ್ದಾರೆ, ಅವ್ರನ್ನ ನೋಡಿದ್ರಿಂದ ಏನಾದರೂ ತಪ್ಪಾಗಿ ಅವರು ಸತ್ತೋಗ್ತಾರಾ ಎಂಬುದಾಗಿ ನಡುಗ್ತಾ ಇದ್ದಾರೆ. దావీదు అంటాడు, అయ్యా బాబు నీ పొలంలోన దేవునికి బలిపీఠం కడతాను, నేను దేవునికి బలి అర్పిస్తాను, నీ పొలం నాకు కావాలి. ಆಗ ದಾವೀದನು ಹೇಳ್ತಾನೆ, ನಿನ್ನ ಹೊಲದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಒಂದು ಯಜ್ಞವನ್ನು ಕಟ್ತೇನೆ, ನಿನ್ನ ಹೊಲವನ್ನು ದೇವರ ಯಜ್ಞಪೀಠವಾಗಿ ಕಟ್ಟಿ ಅದನ್ನು ಖರೀದಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. వెంటనే అరుణ ఏమంటాడు తెలుసా? ತಕ್ಷಣ ಅರನನು ಏನು ಹೇಳ್ತಾನೆ ಅಂದ್ರೆ, అయ్యా నా పొలంతో పాటు నా ఇడ్లు
ఆడి తాలూకా కర్రలు ఇవన్నీ తీసుకో, బలి ఇచ్చి దేవునికి. ಅಯ್ಯ ನನ್ನ ಹೊಲ ಮಾತ್ರ ಅಲ್ಲ, ನನ್ನ ಹೊಲದಲ್ಲಿರುವಂತ ನನ್ನ ಈ ಕೋಲುಗಳನ್ನು, ಮರಗಳನ್ನು ಮತ್ತು ಇಲ್ಲಿರುವಂತ ಹಸುಗಳನ್ನು ಎಲ್ಲವನ್ನು నువ్వు అడగడం ఏంటయ్యా, నీదే ఇదంతా తీసుకో అంటాడు. ನೀನೇ ಆರಂಭಿಸಿ ಇದೆಲ್ಲವೂ ನಿನಗೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಕೊಡ್ತಾನೆ. దావీదు ఏం చేస్తాడు తెలుసా? ಆದ್ರೆ ದಾವೀದನು ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಾ? ಪ್ರೈಸ್ ಪೇ చేస్తాడు. ಅದಕ್ಕೆ ಕಟ್ಟಬೇಕಾದಂತ ಕ್ರಯವನ್ನು ಸರಿಯಾಗಿ ಅದನ್ನ ಕೊಡ್ತಾನೆ ಅವರಿಗೆ. వెల చెల్లించి తీసుకుంటాడు. ಅದಕ್ಕಿರುವಂತ ಮೌಲ್ಯವನ್ನು ಅದಕ್ಕೆ ಕೊಟ್ಟು ಅದನ್ನ ತೆಗೆದುಕೊಳ್ತಾನೆ. ఈ రోజు మన కోసం, ಈ ದಿವಸ ನಮಗಾಗಿ, మన అతిక్రమాల కోసం, ನಮ್ಮ ಒಂದು ತಪ್ಪುಗಳಿಗಾಗಿ ఆయన ఈ వెల చెల్లించాడు. ಆತನು ಈ ಒಂದು ಕ್ರಯವನ್ನು ಚೆಲ್ಲಿದ್ದಾರೆ. ఈ వెల ಆತನು ಸುರಿಸಿದಂತ ಈ ಅಮೂಲ್ಯವಾದ, ఎంత ఘోర పాపినైనను, ಅದು ಎಷ್ಟು ಘೋರ ಪಾಪಿಯಾಗಿದ್ರು ಕೂಡ నీకు తీసుకొని మళ్ళీ దేవుని దగ్గరికి పట్టుకెళ్ళిపోతే, ಮತ್ತೆ ಆತನು ಕರೆದುಕೊಂಡು ದೇವರ ಬಳಿ ಅವನ್ನ ಕರ್ಕೊಂಡು నువ్వు ఏం రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ನೀನು ಯಾವುದೇ ₹1 ಹಣವನ್ನು ಕೂಡ ನೀವು ಖರ್ಚು ಮಾಡಬೇಕಾಗಿರೋ ಅಗತ್ಯ ఏదో ಇಲ್ಲ. ప్రయత్నించాల్సిన పని లేదండి. ನೀನು ಯಾವುದೇ ಪ್ರಯತ್ನಗಳು ಮಾಡೋದು ಅಗತ್ಯ ಇಲ್ಲ. ఏ పొలంలోనైతే దావీదు వెలెచ్చేసి అక్కడ బలి చేసి బలి అర్పించాడో, ಯಾವ ಹೊಲದಲ್ಲಿ ದಾವೀದನು ಆ ಯಜ್ಞಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಿದ್ನೋ అదే పొలంలో, ಅದೇ ಹೊಲದಲ್ಲಿ మొదటి దినవృత్తాంతంలో 22 అధ్యాయం మీరు చదివితే మీకు కనిపిస్తుంది. 1ನೇ ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತಾಂತ 22ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಹೋದ್ರೆ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ. ఈ అధ్యాయం కూడా ఇంటికి వెళ్ళిన చదవండి, కంటిన్యూషన్ ఉంటుంది. ಈ ಅಧ್ಯಾಯ ಕೂಡ ನಿಮ್ಮ ಮನೆಗೆ ಓದಿ ಇದು ಅದಕ್ಕೆ ಮುಂದುವರಿಯುತ್ತದೆ. ఈ స్థానంలో దేవుడు కనిపిస్తున్నాడు. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರು ಕಾಣಿಸ್ತಿದ್ದಾನೆ. ఇక్కడ దేవుణ్ణి నేను చూస్తున్నాను. నేను ಇಲ್ಲಿ ದೇವರನ್ನ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ. దేవునికి ఇక్కడ ఒక ఆలయాన్ని కడదాం, ದೇವರಿಗೆ ಇಲ್ಲಿ ಒಂದು ಆಲಯವನ್ನು ಕಟ್ಟೋಣ, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాడు ఆయన. ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಎಲ್ಲ ಪ್ರಯತ್ನಗಳನ್ನು ఈ రోజు ಮಾಡ್ತಿದ್ದಾರೆ. వెలువ పెట్టు కొడంబడిన మనం ಈ ದಿವಸ ಆ ರೀತಿ ಇರುವಂತ ಹೊಲಗಳು, ನಾವು ఈ పొలంలో, ಈ ಹೊಲಗಳಲ್ಲಿ, ఈ పొలంలో దేవుని మాటలుంటే, ಈ ಹೊಲಗಳಲ್ಲಿ ದೇವರ ಮಾತುಗಳಿದೆಯಾ? లోకం దేవుని చూస్తుంది, ಲೋಕವು ದೇವರನ್ನ ನೋಡ್ತದೆ. జీవించేది మీరు కాదండి, ಜೀವಿಸುವಂತದ್ದು ನೀವಲ್ಲರಿ, ఆయన మీలో జీవిస్తాడు. ಆತನು ನಿಮ್ಮಲ್ಲಿ ಜೀವಿಸುತ್ತಾನೆ. ఆయన మనలో జీవించాలని ఆశపడుతున్నాడు. ಆತನು ನಮ್ಮಲ್ಲಿ ಜೀವಿಸಬೇಕೆಂದು ಆಸೆ ಪಡುತ್ತಾನೆ. నీ జీవితం ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ಜೀವಿತನ ಆತನಿಗೆ ಕೊಡಲಿಕ್ಕೆ ನೀನು ಸಿದ್ಧವಾಗಿದೆಯಾ? సిద్ధం ఉంటే కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ಸಿದ್ಧವಾಗಿದ್ರೆ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ದಯೆಯುಳ್ಳ ಪ್ರೀತಿಕರವಾದ ದೇವರೇ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించావయ్యా. ನಮ್ಮನ್ನು ಎಷ್ಟು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದೀರಿ. ఆయన నీ ప్రేమ వెనకంట ದೇವರೇ, ನಿನ್ನ ಪ್ರೀತಿಗಿಂತ మేము లోకంలో వెళ్ళిపోయామయ్యా. ನಾವು ಲೋಕಕ್ಕೆ ಹೋಗಿ ಬಿಟ್ಟಿದ್ದೇವೆ. లోకపు ఆలోచనలు, ಲೋಕದ ಆಲೋಚನೆಗಳು, లోకపు తలంపులు, ಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲ ಆಸೆಗಳು, లోకపు ఆశలు, ಲೋಕದಲ್ಲಿರುವಂತಹ ಆಸೆ, లోకాన్ని ప్రేమించామయ్యా. ಲೋಕಗಳನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದೇವೆ ದೇವರೇ. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాం, ನೀನನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದೇವೆ ದೇವರೇ. కానీ నీవు మమ్మల్ని విడవలేదు. ಆದ್ರೆ ನೀನು ನಮ್ಮನ್ನು ಬಿಡಲಿಲ್ಲ. నీవు మమ్మల్ని ఎడబాయలేదు. ನೀವು ನಮ್ಮನ್ನು ಬಿಡಲಿಲ್ಲ. నువ్వు మమ్మల్ని ఎప్పుడు త్రోసివేయలేదయ్యా. ನೀವು ನಮ್ಮನ್ನು ಎಂದಿಗೂ ತೊರೆಯಲಿಲ್ಲ. సంబంధం లేని మాకు ప్రేమించావయ్యా. ಸಂಬಂಧ ಇಲ್ಲದಿರುವಂತ ನಮ್ಮನ್ನು ನೀವು ಪ್ರೀತಿಸಿದ್ದೀರಿ. మా కోసం నీ విలువైన రక్తాన్ని కార్చి రక్షించావయ్యా. ನಿನ್ನ ಒಂದು ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿದ್ದೀರಾ. ఎంత గొప్ప ప్రేమ అయ్యా నీది. ಎಷ್ಟು ಘನವಾದ ನಿನ್ನ ಪ್ರೀತಿ. ఇప్పటికీ మేము పాపాలు చేస్తున్నాం, ಈಗಲೂ ಕೂಡ ನಾವು ಪಾಪವನ್ನು ಮಾಡ್ತಿದ್ದೇವೆ. మా పాపాల కోసం నువ్వు సిలువ మీద మరణిస్తూ ఉన్నావయ్యా. ನನ್ನ పాపಗಳ ನಿಮಿತ್ತ ನೀವು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮರಣವನ್ನು ಹೊಂದುತ್ತಾನೇ ಇದ್ದೀರಿ. కానీ ఈ దినాన నీ ముందు వచ్చాను తండ్రి. ಆದ್ರೆ ಈ ದಿವಸ ನಿನ್ನ ಮುಂದೆ ಬಂದಿದ್ದೇವೆ ದೇವರೇ. నీ కన్నుల ముందు నాన్న మేము ఉన్నామయ్యా. ನಿನ್ನ ಕಣ್ಣು ಮುಂದೆ ನಾವು ನಿಂತಿದ್ದೇವೆ ಅಪ್ಪ. నాన్న చూడండి అయ్యా, మమ్మల్ని ನಮ್ಮನ್ನು ನೋಡಿರಿ ಅಪ್ಪ. నీ సిలువ రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా. ನಿನ್ನ ಶಿಲುಬೆಯ ರಕ್ತದಿಂದ ನಮ್ಮನ್ನು ತೊಳಿ. ఆలయంలో అడుగు పెట్టినప్పుడు మా శోధనలతో వచ్చాం, ಆಲಯದಲ್ಲಿ ಹೆಚ್ಚಿ ನೀಡುವಾಗ ಶೋಧನೆಗಳು, మా వేదనలతో వచ్చాం, ವೇದನೆಗಳಲ್ಲಿ, మా సమస్యలతో వచ్చాం, ಸಮಸ್ಯೆಗಳಲ್ಲಿ మా ಬಂದೆವು. ఆలోచనలతో వచ్చాం, ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳಲ್ಲಿ మా ಬಂದೆವು. బాధలతో వచ్చాం, ನಮ್ಮ ಬಾಧೆಗಳಲ್ಲಿ ಬಂದೆವು. ఏదో సమస్య అనే బంధకంతో వచ్చి ఉంటాం. ಏನೋ ಒಂದು ಸಮಸ್ಯೆ ಎಂಬ ಬಂಧನಗಳಲ್ಲಿ ಬಂದೆವು. వెళ్ళినప్పుడు మేము నీతో వెళ్ళాలి, ಆದರೆ ಹಿಂದಿರುಗಿ ಹೋಗುವಾಗ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ನಾವು ಹೋಗ್ಬೇಕು. రేపటి నుండి మేము నీతో జీవించాలి. ನಾಳೆಯಿಂದ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ನಾವು ಜೀವಿಸಬೇಕು. నువ్వు మా లోపల ఉన్నావు, ನೀವು ನಮ್ಮೊಳಗಡೆ ಇದ್ರು, నా పక్కన ఉన్నావు, ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ నా ಇದ್ದು, ముందు ఉన్నావు. ನನ್ನ ಮುಂದೆಯೂ ಇದ್ದೀರಿ. నా లోపల ఉన్న నీకు నేను వాక్యం చదువుతూనే పెంచాలి. ನನ್ನ ಒಳಗಡೆ ಇರುವಂತ ನಿನ್ನನ್ನು ವಾಕ್ಯವನ್ನು ಓದಿ ನಿನ್ನನ್ನು ಮೆಚ್ಚಿಸಬೇಕು. నా పక్కన నీకు నా సత్ప్రవర్తనలో నేను ఆనందించాలి. ನನ್ನ ಸತ್ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಇಚ್ಛಿಸಬೇಕು. ಪಕ್ಕದಲ್ಲಿರುವಂತ ನಿನ್ನನ್ನ, నా ముందున్న నీ వెంటే నేను నడుచుకొని రావాలి. ನನ್ನ ముంದೆ ఇరుವಂತ ನಿನ್ನನ್ನ ಮಾರ್ಗವನ್ನು ಹಿಡಿದೇ ನಾನು ನಡೆದುಕೊಂಡು ಬರಬೇಕು. తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరిని నీ ಈ చేతుల్లో ಒಂದು అప్పగిస్తున్నాను ತೀರ್ಮಾನವನ್ನು ತೆಗೆದುಕೊಂಡ ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಿನ್ನ ಬಲಗೈಗಳನ್ನು ಮೇಲೆತ್ತಿರಿ. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ತಂದೆಯ. గాడ్ బ్లెస్ యు ఆల్. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ತಟ್ಟುತ್ತಾ ಆಮೆನ್ ಆಮೆನ್. ಒಂದು ನಿಮಿಷ ಪಾಸ್ಟರ್, 1 ಮಿನಿಟ್ ಆಮೆನ್.
ಸೇವಕರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಸುಂದರವಾದ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಂಡ್ರು. ಆಮೇನ್. సేవకులుగా ఆశీర్వాదವಾಗಿತ್ತಾ? మంచి దేవుని యొక్క పరిచయం చేసుకున్నారు. ఆశీర్వాదకరంగా ఉన్నిందా మీకు? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಆಮೇನ್. చాలా బాగున్నది. ದೇವರು ಒಂದು ದೊಡ್ಡ ಉದ್ದೇಶದೊಟ್ಟಿಗೆ ಅವರನ್ನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ఆయన పెద్ద ఆలోచనలతో ఇక్కడ పిలుచుకొని వచ్చారు. ಸೂರ್ಯಕಾಂತ ದೊಡ್ಡ ಸೇವಕರು, ಆಲ್ರೆಡಿ ಮೋರ್ ದೆನ್ ಒಂದು 35 years of ministry, 35 ವರ್ಷಗಳಾಗಿ ಸೇವೆ. ಎಷ್ಟು ಚರ್ಚ್ಗಳಿವೆ? 35 ಏళ్ల పైన ఎక్కువ సేవలో ఉన్నారు. 9 ಚರ್ಚ್ಗಳಿದೆ, 9 ಚರ್ಚಸ್. 9 ಸಂಘాలు వాళ్ళకు ವರ್ಷಿಪ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡುವಾಗಲೇ ಒನ್ಸ್ ದ ಪ್ರೆಸೆನ್ಸ್ ಅಂಡ್ ಪ್ರೇಯರ್ ಫ್ರಮ್ ಮಾರ್ನಿಂಗ್ ಟು ಈವ್ನಿಂಗ್ ಟಿಲ್ ಫಾಸ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಇನ್ನು ಮುಗಿಸಿಲ್ಲ. అయితే ఆ ఆరాధన ప్రార్థన ప్రారంభించిన ಆಮೇನ್. ದೇವರ ಸಮ್ಮುಖದಿಂದ ಕೊಡುವಂಥ ಒಂದು ವಾಕ್ಯ ರಿಯಲಿ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಅಲ್ಲ, ದೇವರಿಂದ ಡೈರೆಕ್ಟ್ ಬರುವಂಥ. ಆಮೇಲೆ ವಿಶೇಷವಾಗಿ ದೇವರು ಇವ್ರನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಬೇಕು. ವಿಕ್ಟರ್ ದಯಾಸಾಗರ್ ಇವ್ರನ್ನ ದೇವರ ಆಶೀರ್ವದಿಸಬೇಕು. ಸ್ಪ್ರೈಟ್ ಇನ್ಸ್ಪೈರಿಂಗ್ ಮಿನಿಸ್ಟ್ರಿ ಇವ್ರು ಮಾಡುವಂಥ ಸೇವೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ. ಓಕೆ, ನಮ್ಮ ವೇನನ್ ಅವರು ಭಾಗದಲ್ಲಿ ಬರಬೇಕು. ನಮ್ಮ ಸ್ಮಿತಾ ಸಿಸ್ಟ್ರು ಬರಲಿ, ತುಂಬ ದಿನಗಳು ಗೊತ್ತಿಲ್ಲ ಅಲ್ಲ, ಅವರ ಅಪ್ಪ ದೊಡ್ಡ ಪಾಸ್ಟರ್, ಅವರ ಅಪ್ಪ 9 ಚರ್ಚ್ ಅವ್ರದ್ದು. ಓಕೆ, ಬನ್ನಿ. ಅವ್ರಿಗೋಸ್ಕರ ನಮ್ಮ ವೇನನ್ ಅವರು ಕುಟುಂಬಗೋಸ್ಕರ, ಪ್ರಿಯ ಸೇವಕರು ಸೂರ್ಯಕಾಂತ್ ಅಯ್ಯವರಿಗೋಸ್ಕರ ಮತ್ತು ಪ್ರಿಯ ವಿಕ್ಟರ್ ಅವರಿಗೋಸ್ಕರ, ಪ್ರಿಯ ಸ್ಮಿತಾ ಸಿಸ್ಟರ್, ಇವರ ಹಸ್ಬೆಂಡ್ ಮಹಾಬಲಿಪುರಂ ಅಲ್ಲಿ ದೊಡ್ಡ ಇವರು ಪಾಸ್ಟಮ್ಮ ಇವರು. ಓಕೆ, ನೋಡುವಾಗ ನಮ್ಗೆ ಹಂಗೆ ಕಾಣಿಸಲ್ಲ, ಸರಿಯಲಿ ಅಂಬಳ್ ಅಲ್ಲ, ಹೇಳ್ಕೊಳ್ಳಲ್ಲ, ಅವರು ಹೇಳ್ಕೊಳ್ಳಲ್ಲ. ತುಂಬ ತಾಳ್ಮೆಯಿಂದರು ನಮ್ಮ ವೇನನ್ನವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿ ಅವ್ರ ಸಭೆಗಳು ಇವರೆಲ್ಲ ಪಾಸ್ಟ್ರು ಆ ಫ್ಯಾಮಿಲಿ ಕಡೆಯಿಂದ ಹಂಗೆ ಅವ್ರು ನೋಡುವಾಗೆಲ್ಲ ತುಂಬ ಸೇವಕರು ಅಲ್ವಾ. ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಸಿಂಪಲ್ ಆಗಿದೆ ಸಿಸ್ಟರೇ, ಯಾರಂಗೆ ಗೊತ್ತಾ ಇವ್ರು ಪಾಸ್ಟಮ್ಮ ಈ ಥರ ಯಾವುದೇ ತೋರಿಸ್ಕೊಂಡಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಬಂದು ಕೂತ್ಕೊತಾ ಹೋಗ್ತಾರೆ. ಇಂಥ ಒಂದು ಹಂಬಲ್ ಹಾರ್ಟ್ ಇರಬೇಕು. సేవకులు మాత్రం ఈవెన్ నಮಗೆ మనకి ఉండాలి, అలాంటి హంబల్ హార్ట్ ఉండాలి. కరెక్ట్ అల్వా? సరే, మనం ప్రార్థన చేస్తాం. దేవుడు వీళ్ళు ఇంకా ఎక్కువగా వాడాలి. స్పిరిట్ ఇన్స్పైరింగ్ చర్చ్, ఓకే, సిమ్ చర్చ్ ఫుల్ ఫామ్ వచ్చి స్పిరిట్ ఇన్స్పైరింగ్ చర్చ్ మినిస్ట్రీస్. అలాగే స్పిరిట్ వల్ల ఆయన మాట్లాడాడు, అదే నేను చెప్పకపోతున్నాను. ఆయన మాట్లాడినప్పుడు మనం ఫీల్ అవ్వగలం. అది మన హార్ట్ సింపుల్గా, కరెక్ట్గా, సరిగా మనకి అర్థమయ్యే రీతిలో దేవుడు వాక్యం, దేవుడు తన సేవకుని తీసుకొచ్చి మనతోటి మాట్లాడికి సాయం చేశాడు. అందుకే ఈ సమయంలో మనం ప్రార్థిస్తాం. ఇంకా ఎక్కువగా దేవుడు ఆత్మలో స్ట్రాంగ్గా దేవుడు వాడాలని మనం ప్రార్థన చేస్తాం. పరలోకంలో ఉండే మా తండ్రి ప్రభువా, మిమ్మల్ని నీ వాక్యం చెప్తుంది కదా ప్రభువా, మిమ్మల్ని చూసే ముఖము సిగ్గుపడదు అని నీ వాక్యం చూస్తున్నాం ప్రభువా. తండ్రి, అలాగే తండ్రి ఈ ఒక కుటుంబం తండ్రి, నాన్నగారు వాళ్ళు ఫ్యామిలీ కొన్న మీ సేవ చేస్తూ ఉన్న 35 years వాళ్ళ అబ్బాయి మరి వాళ్ళ పిల్లలు కొన్న ప్రభా నీ సేవని చేస్తా తండ్రి. మీ గురించి బలంగా నిలబడతా, నీ వాక్యాన్ని ప్రజలకి చెప్తా ప్రభా. ఈ లోకంలో ప్రభా అలాగే కంటిన్యూ అయ్యే రీతిలో వీళ్ళ ఫ్యామిలీని మీరు తెలుసుకున్నారే, మీకు వందనం తండ్రి, మీకు వందనం అప్పా తండ్రి, మీకు వందనం తండ్రి. ఇప్పుడు అప్పా నీ సేవకుడి గురించి నేను ప్రార్థిస్తాను ప్రభా. ఆయన మీద దేవుని అభిషేకం బలంగా ఎక్కువగా అయ్యా ఫీల్ అయ్యి సహాయం చేయండి అప్పా. ఎక్కడెక్కడ ఆయన పోయి నీ వాక్యాన్ని చెప్తారు ప్రజలకి, అక్కడ దేవ ప్రసన్నం పవిత్రాత్మ మూలంగా ఆయన మాట్లాడేకి సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్క గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రభువా ఆయన మూలంగా బయటికి రావాలి, ప్రజలకి బ్లెస్సింగ్గా మారాలి అని నేను ప్రార్థిస్తాను ప్రభా. ఎక్కడెక్కడ ఆయన నిలబడతాడు, ఎక్కడెక్కడ దేవుడి నామని అయ్యా మాట్లాడుతూ ఆ జాగలో దేవ ప్రసన్నం నిండాలప్పా. అయ్యా ప్రజలు ఫీల్ అవ్వాలి, ఓ ఇందులో దేవ ప్రసన్నం ఉందని. అయ్యా ఈ ఒక యంగ్ ఏజ్లో అయ్యా మాట్లాడే సమయంలో ప్రజలు ఫీల్ అవ్వాలని, ఆ రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఆయన వాడాలని
నేను ప్రార్థిస్తాను తండ్రి. ఆయన బ్లెస్ చేయండి, ఆయన మినిస్ట్రీని బ్లెస్ చేయండి. అలాగే ప్రభు వాళ్ళ సిస్టర్, వాళ్ళ సేవ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొని మీరు బ్లెస్ చేయండి ప్రభు. తండ్రి వీళ్ళ తండ్రి తల్లిదండ్రులు అందరినీ ప్రభు, ఫ్యామిలీ ప్రభు మీరు బ్లెస్ చేయండి. ఏ రీతిలో ప్రభు వాళ్ళు సఫర్ అవ్వరు ప్రభు, మీరు ప్రొటెక్ట్ చేసి వాళ్ళు బలంగా వాడుకోమని అయ్యా నేను ప్రార్థిస్తాను తండ్రి. ఈ పది ప్రభా నీ సేవకుని తీసుకొచ్చి ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడారు ప్రభా. ఎన్నోసార్లు మేము కొన్ని ప్రభా ఎక్కడో ఒక జాగాలు తప్పు చేస్తాం ప్రభా అనుకోకుండా, అది మేజర్గా లాస్ట్ నిలబడేది మేము చూస్తాం. దావీదు అయ్యా లైఫ్లో కొన్ని సేమ్ అయిందప్ప, అన్నీ చేశారు, చివరికి ఎక్కడో ఒక మిస్టేక్ చేసి తండ్రి తన లైఫ్లో సఫర్ అయ్యే రీతిలో అయిపోయిందప్ప తండ్రి. అలాగా మా ప్రజలు నీ బిడ్డలు వాక్యం విన్న బిడ్డలతో ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళ లైఫ్ని సరైన డిసిషన్ తీసుకునేకి సహాయం చేసి ప్రభావ వీళ్ళు ప్రతి ఒక్కరితో ఉండమని నేను ప్రార్థిస్తాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కొక్కరికైనా మీరు దీవించండి. వాళ్ళు సమస్యలు, కష్టాలు, అయ్యా రోగాలు ప్రతి ఒక్కరి నుంచి వాళ్ళని విడిపించి ప్రభావ వాళ్ళు ప్రతి ఒక్కరిని హీల్ చేసి బ్లెస్ చేయమని నేను ప్రార్థిస్తాను తండ్రి. ప్రార్థన వినేదానికే మీకు వందనం అప్పా. మీ ప్రశ్న మా తోటి మీకు వందం తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ಆಮೆನ್. ಸೊ ಮಚ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು. ಬಿ ಬ್ಲೆಸ್ಡ್. ನಮಗೆ ಆಶೀರ್ವಾದವಾಗಿತ್ತು ದೇವರು ನಿಮ್ಮ ಸೇವೆನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಆಮೇನ್. ಒಂದು ನಿಮಿಷ ಇರುವಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡು ಕೊನೆಯದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಮುಗಿಸೋಣ. ಆಮೇನ್. ಹಾಲೆಲೂಯ. ನಮ್ಮ ಬಲಗೈಯನ್ನು ಎತ್ತಿ ಇದುವರೆಗೂ ದೇವರು ನಡೆಸಿದ ಅದನ್ನು ಮಾತಾಡಿದ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳಿಗೆ ಆತನಿಗೆ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸೋಣ. ಥ್ಯಾಂಕ್ ಯು ಲಾರ್ಡ್. ಹಾಲೆಲೂಯ, ಹಾಲೆಲೂಯ. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಹಾಗೆ ಬಲಗೈನ ಎತ್ತಿ ದೇವರೇ ಸ್ತೋತ್ರ. చేతిని పైకెత్తి దేవునికి ಸ್ತೋತ್ರವಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. నీ వాక్యాన్ని కొరకై మీకు ಸೇವಕರಿಗಾಗಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. సేవకుల కొరకై ನಮ್ಮನ್ನು ಬಲಪಡಿಸಿದಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡಿದಗಾಗಿ ಸ್ತೋತ್ರ. తోడై మాట్లాడేందుకు మీకు ಸ್ತೋತ್ರ. ಆರಾಧನೆ ದಿನಗಾಗಿ ಸ್ತೋತ್ರ ఈ యొక్క ఆరాధన రోజు కొరకై మీకు స్తోత్రం. ಇದುವರೆಗೆ ನಮ್ಮ ನಡೆಸಿದಗಾಗಿ ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ನಮ್ಮನ್ನು ನೋಡುತ್ತಿರುವ ನಿನ್ನ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ. చూస్తున్న మీ యొక్క ನಮ್ಮ ಮೇಲೆ ಇಟ್ಟ ನಿನ್ನ ಪ್ರೀತಿಗಾಗಿ ಸ್ತೋತ್ರಪ್ಪ. మా పైన మీరు పెట్టిన ప్రేమ కొరకై మీకు స్తోత్రం. ದೂರ ಹೋದ್ರು ನಮ್ಮನ್ನು ಹಿಂದೆ ಬಿಡದೆ ನಮ್ಮ ಜೊತೆ ಇರುವ ಕರ್ತನೇ, ఎంత దూరముగా వెళ్ళి వదిలిపెట్టుకున్న మా వెనకే ఉండే దేవుడా మీకు ಸ್ತೋತ್ರಪ್ಪ. ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ನೀನು ಮಾತಾಡಿದ ಎಲ್ಲ ವಾಕ್ಯಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. మాట్లాడిన మీ అన్ని మాటలు ಕಲಿಸಲ್ಪಟ್ಟ ನಿನ್ನ ಉದ್ದೇಶ ನೆರವೇರಲಿ ಸ್ವಾಮಿ. పంపించిన నీ యొక్క ఉద్దేశం నెరవేర్చునందుకు మీకు స్తోత్రం. ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಆಶೀರ್ವದಿಸು. ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి. ಒಬ್ಬರ ಜೊತೆಗೆ ನಿನ್ನ ಬಲವೇ ಇರಲಿ ಸ್ವಾಮಿ. ప్రతి ఒక్కరితో మీ బలము ಇರಲಿ ಸ್ವಾಮಿ. నీ కృప ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ವೈದ್ಯಗೆ ಏಕಾಂಗವಾಗಿ ಆಶೀರ್ವದಿಸು. ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి. ಕುಟುಂಬಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸ. వాళ్ళ కుటుంబాన్ని ಈ ఆశీర్వదించండి. ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ఈ వారం మొత్తం ಪ್ರಸನ್ನತೆ ಜೊತೆಗಿರಲಿ. ప్రసన్నత అందరి తోడు ఉండును. ಕೆಲಸಕ್ಕೆ ಹಲವಾರು ಕಾರ್ಯಗಳಿಗೆ ಪ್ರಯಾಣ ಮಾಡುವಾಗ, ಹೋಗುವಾಗ, ಬರುವಾಗ, పనులకి అనేక కార్యములకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అందరిపై ಪ್ರಸನ್ನತೆ ಇರಲಿ ಅಪ್ಪ. నీ యొక్క ప్రసన్నత తోడుగా ఉండును. ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡು నీ యొక్క నడిపింపుకి ఇస్తున్నాము. ವಾಕ್ಯ ಹಂಚಿಕೊಂಡ ನಿನ್ನ ಸೇವಕರನ್ನು వాక్యాన్ని పరిచేసుకున్న మీ యొక్క సేవకుల్ని మీరు ಸೇವೆಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸು. వాళ్ళ సేవని మీరు ఆశీర్వదించండి. ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. మా తోడే ఉండినందుకు మీకు ನಿಮಗೆ ಎಲ್ಲಾ ಘನತ ಮಹಿಮೆ అన్ని ఘనతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ. ప్రార్థిస్తున్నాము. ಸೇರಿ ಹೇಳೋಣ. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು. ನನ್ನ ಸರ್ವಂದರಿಗಳೇ ಆತನ ಪವಿತ್ರ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. ನನ್ನ ಮನವೇ ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು. ಆತನ ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಲ್ಲಿ ಒಂದನ್ನು ಮರೆಯಬೇಡ. ಆಮೇಲೆ ಅಂತಿಮ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯ ಐಕ್ಯತೆ ಎಲ್ಲರ ಸಂಗಡ ಇದ್ದು ಈ ವಾರ ಪೂರ್ತಿಯಾಗಿ ಜಯದ ಹಾದಿನಲ್ಲಿ ನಡೆಸಲಿ. ಆಮೇನ್, ಆಮೇನ್, ಆಮೇನ್. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಕರ್ತನ ನಿಮ್ಮ ಎಲ್ಲರನ್ನ ಆಶೀರ್ವದಿಸಲಿ. ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್. ಹ್ಯಾವ್ ಎ ಬ್ಲೆಸ್ಡ್ ವೀಕ್. ಆಮೇನ್.